ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు ధ్యానంలో దేవుడు ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో ఉన్న ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయమని అక్కడ చెప్పిన దిద్దుబాట్లు అనే విషయాన్ని ఎత్తుకొని దాని యొక్క అవసరతను గురించి ఉదయకాలము మనకు అందించడం జరిగింది. మీరు 2వ ఆరాధనకు వచ్చిన వాళ్ళు మొదటి ఆరాధనలో మీరు లేరు గనుక తప్పకుండా గృహాలకు వెళ్ళిన తర్వాత మొదటి ఆరాధనలో వచ్చిన వర్తమానాన్ని వినండి. అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం పాపముతో పోరాడుతాం, పాపాన్ని గెలవాలి, పాప క్రియలను అధిగమించాలి, శరీరేచ్ఛలను జయించాలి అని ఎంత పోరాడుతామో అవి అంత ఎక్కువగా అవుతూ ఉంటాయి. పోరాడి 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 విసుగు, అలసట, విరక్తి కలుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మరి నేను దేవుని ఆత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద జయం రావాలి కదా. కొరింథీ పత్రికలో అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు అని రాస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ ఇంద్రియ నిగ్రహమును కలిగించు ఆత్మట. ఒకసారి మీరు బైబిల్లోంచి చూడవచ్చు ఆ వచనాన్ని. కొరింథీలోకి రాసినటువంటి పత్రిక ఒకసారి తీసుకోండి. ఒక నిమిషం. తిమోతి పత్రిక కదా, సారీ, కొరింథీ 13లోనేమో ప్రేమను గురించి ఒక మాట రాస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన వచనం తిమోతి పత్రిక ఒకసారి తీయండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2 తిమోతి 82 కొరింథీ అంటున్నాను. మొదటి కొరింథీ 13లో ప్రేమను గురించిన వివరణ ఉంది. 2 తిమోతి మొదటి అధ్యాయము 7వ వచనం మీరు చూడొచ్చు. దేవుడు మనకు శక్తియు, ఆ మాట గమనించాలి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మనియ్యలేదు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మనియ్యలేదు. మరి దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇస్తే మరి ఇంద్రియాలను ఎందుకు జయించలేకపోతున్నాం? ఆశా నిగ్రహాన్ని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఇలా ఉండకూడదు అనుకుంటాం, తీర్మానం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మళ్ళా కొద్ది కాలంలోనే మళ్ళీ అంతే చేస్తాం. ఇలా చేయొద్దు అనుకుంటాం, అంతే చేస్తాం. ఇలా ఉండొద్దు అనుకుంటాం, అంతే ఉంటాం. ఇలా మాట్లాడొద్దు అనుకుంటాం, అలానే మాట్లాడతాం. ఇలా ప్రవర్తించొద్దు అనుకుంటాం, మళ్ళీ అలానే ప్రవర్తిస్తాం. మరి ఎందుకు అలా అవుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం లేక, ఆశా నిగ్రహం లేక. ఒకవేళ ఆ నిగ్రహ శక్తి మన దగ్గర ఉంటే మనం అనుకున్న దాని ప్రకారం అలా నిలబడిపోతాం. కానీ అది జరుగుతుందా? అలాంటి శక్తి నిజంగా మనకుందా అంటే మొదటి మానవుడికే అది లేదు. దేవుడు చెప్పాడు అది తినొద్దు అని, తినకుండా తన్ను తాను నిగ్రహించుకొని దేవుని మాటకు కట్టుబడే విధంగా ప్రవర్తించటం మొదటి మానవుడికే చేతగాల. మరి అక్కడి నుంచి ఉత్పత్తి అయినటువంటి జనావళి మనం అందరం కూడా, మనకది చేత కావట్లా. కానీ వాక్యం చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరిగితనము గల ఆత్మని లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ముందు చెప్పిన 3 మనలో కనపడట్లా, చివరి చెప్పింది కనపడుతుంది. భయము, పిరికితనము, అంటే ఉండాల్సినవి ఉండట్లేదు, ఉండకూడదు ఏదో మన దగ్గర కనపడుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా దేవుడు చెప్పిన ఆ ఆత్మను మనం కలిగి లేమా? ఒకవేళ కలిగి ఉంటే ఇంద్రియాలను నిగ్రహించుకోగలం కదా, దేన్నైనా కంట్రోల్ చేసుకోగలం. కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, వీక్ అవుతున్నాము అంటే మొత్తానికి మనం ఏదో తేడా ఆత్మను కలిగి ఉన్నాం. ఇక్కడ చెప్పిన తిమోతి పత్రికలో చెప్పిన ఆత్మనైతే కలిగి లేమేమో అనిపిస్తుంది. నిజమే.
మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు చాలా అభ్యంతరకరమైన పరిస్థితులు మనకు కనపడతాయి. లోకంలో అయినా చూడు, మన పర్సనల్ లైఫ్లో అయినా చూడు. లోకంలో మనుషులతో వ్యవహరించేటప్పుడు అంతే కనపడుతుంది, వ్యక్తిగతంగా పర్సనల్ ఆలోచనలు కూడా అంతే ఉన్నాయి. అలా ఉండొద్దు అనుకుంటాం, అలానే ఉంటాం. దీనికోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. కనీసం కొద్ది రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తేనన్నా ఈ శోధన మీద జయం వచ్చిద్దేమో అని ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తాం. అలా కొన్ని తీర్మానాలు చేసి తిప్పలు పడతా ఉంటాం. కొన్నిసార్లు రాత్రులు మేలుకొని జాగారం చేసి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ బలహీనత నా నుండి తీసేయ్యా, ఈ శోధన నా నుండి తొలగించయ్యా, దీన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా, సాయం చేయయ్యా అని తిప్పలు పడి ప్రార్థన చేస్తాం. ఇక జయం వచ్చిద్దిలే అనుకుంటాం. మళ్ళీ కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలో, కొద్ది గంటల్లో మళ్ళీ అదే బలహీనమైన అడుగు పడుద్ది. ఇలా తరచుగా జరుగుతున్నప్పుడు ఒక రకమైన విసుగు బయలుదేరి మన మీద మనకే ఒక రకమైన అసహ్యత పుట్టిద్ది. ఎందుకు ఇలా అవుతున్నాను అని. ఇలాంటి ధర్మ సందేహం ఎంతమందికి ఉంది? నిజంగా నా కండిషన్ అయితే అంతే ఉందన్న. చాలాసార్లు నేను అలా అభ్యంతర పడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఆత్మీయ స్పృహ కలిగిన వాళ్ళు, అంటే తమ్మును తాము పరిశీలించుకునే కెపాసిటీ కలిగిన వాళ్ళు అన్నమాట. చేతులు ఎత్తలేదు అంటే చేతులు ఎత్తనోళ్ళు రెండు విషయాల్లో ఉండుంటారు. ఒకటి, తమను తాము పరిశీలించుకునే శక్తి లేని వాళ్ళన్నా అయి ఉంటారు, లేకపోతే నేను చెప్పినటువంటి పాయింట్స్ని గమనించి ఆ శోధనను అధిగమించిన వాళ్ళన్నా అయి ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం చేయెత్తారు. నేను ఈ కండిషన్లోనే ఉన్నాను, మేలైనదే చేయాలని నా కోరిక కలుగుతుంది, కానీ అలా చేయటం నా వల్ల కావటం లేదు. చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడుకే నా మైండ్ పోతుంది, చెయ్యగోరని చెడు కార్యాలకే నా హృదయం లాగుతుంది, అవే ఒకటోరా నా వల్ల జరుగుతున్నాయి అని దుఃఖపడేటువంటి ఆత్మీయులు చాలామంది ఉన్నారు. దీని గురించి ఉదయకాలం ధ్యానంలో నేను అందించడం జరిగింది. దానికి విరుగుడైంది. ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటే జయించగలమా, లేకపోతే రాత్రులు జాగారాలు చేసి ప్రార్థిస్తే జయించగలమా? ఏ విధంగా జయించగలం అంటే, ఉపవాసాలు, జాగరణలు శరీరాన్ని నల్లగొట్టుకోవటం అనేది ఒక విధంగా ఉపయోగపడే సాధనమే. అదేం తప్పు పట్టాల్సిన అంశమేం కాదు. మనల్ని మనం నియంత్రించుకోవటానికి, దేహం మీద పట్టు సంపాదించడానికి కొన్ని ఏర్పాట్లు మనం చేసుకొని కొంత సాధన చేయటం మనకు మేలే కానీ కీడేం కాదు. ఫాస్టింగ్స్ ఉపయోగపడతాయి, జాగారాలు అంటే ఆల్ నైట్స్ మనం ప్రార్థనలో గడిపిన అనుభవాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు ఇంకా ఏదన్నా మెరిట్గా వాటిని అధిగమించే విధంగా మనం ప్రవర్తించడానికి ఏదన్నా అవకాశం ఉందా? నాకైతే ఎన్నో రోజుల ప్రశ్న ఇది. నన్ను నేను గెలవటానికి, దేహవాంఛలను అధిగమించడానికి, ఇంద్రియాల నిగ్రహం కోసం ఇంకా ఏం చేయాలి? ఏదన్నా నాకు బెటర్ వే ఏదన్నా ఉందా, మంచి మార్గం ఏదన్నా ఉందా అని ఒక విశ్వాసిగా, ఒక దేవుని సేవకునిగానే కాకుండా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు సైతం నేను వీటిని గురించి పరిశీలించుకున్నాను. అయితే నాకు దేవుడు తేటపరిచినటువంటి విషయం ఏంటంటే, మీకు కూడా ఉపయోగపడద్దని చెప్తున్నాను నేను. కొంతమంది తమలో తాము చాలా నలిగిపోతూ ఉంటారు ఈ సమస్యకు పరిష్కారం దొరకక. దానికి దేవుడు నాకు చూపించినటువంటి పరిష్కారం ఏంటంటే ఏంటో చెప్పయ్యా అనే ప్రశ్న మీకు పుట్టాలని 2 సార్లు అడిగాలి నేను. అదేమిటంటే, దేవుని ప్రేమించుటయే. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. నీవు పోరాడుతున్న శరీరేచ్ఛల మీద, ఇంద్రియాల మీద నువ్వు ఎంత పోరాడినా నీకు జయము రాదు. నువ్వు ఇంకా పోరాడే కొంది, తీర్మానాలు చేసే కొంది ఎక్కువ అవుతుంటాయి. ఇప్పటికే నీకు అర్థమైంది. ఎన్నో తీర్మానాలు. న్యూ ఇయర్ వచ్చిందంటే ముందు తీర్మానాలకి రెడీగా ఉంటాం. ప్రభువా, ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని ఇక రోజు బైబుల్ చదువుతా ఉంటాం. ఖచ్చితంగా 4 రోజులు చదివి 5వ రోజు ఇక జంపు, ఇంకా మళ్ళీ కనపడేది లేదు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేశాను. ప్రభువా, నిజమే, అది చేసేది లేదు.
ఇక ఇంతకుముందు నేను ఫలానా వ్యసనంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, అలవాట్లో ఉన్నా, ఫలానా మైనస్ నా దగ్గర ఉంది, వాటిని వదిలేస్తున్నా ఈ రోజు నుంచి, ఈ నూతన సంవత్సరంగా. ఇక నేను వాటి జోలికి మళ్ళా వెళ్ళను అని కనీసం 4 రోజులు కూడా కాకముందే మళ్ళీ అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే తీర్మానాలు చేస్తున్నావు, నిలబడట్లేదు. ఉపవాసాలు ఉంటున్నావు, వల్ల కావట్లేదు. పోరాడుతున్నావు, కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావటల్లా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత పోరాడినా, ఎన్ని ఫీట్లు చేసినా, ఎన్ని పాటలు పడినా అది వల్ల కాదు. మరి ఎలా అంటే, దేవుడు చూపించిన ఆన్సర్ ఏంటంటే, ఏం లేదు బెట, నన్ను ప్రేమించు సరిపోతుంది అన్నాడు. నన్ను నువ్వు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనే శక్తి నీకు వస్తుంది. సహజంగా ఇంతవరకు బైబుల్ ఆ వచనాన్ని మనం ఒక టైపులో అర్థం చేసుకున్నాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని. ఇది ఎలాంటిదంటే, అబ్బాయి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు మీరు చేస్తారు అబ్బాయి అని అర్థం వచ్చింది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం. నిజమే. దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం. రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే, నా ఆజ్ఞలను మీరు గైకొనాలంటే, నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది. ఇది రివర్స్లో అర్థం చేసుకోవటం. ఏమైనా అర్థమైందా మీకు? టపి కొట్టారు. ఏం అర్థమైంది? ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నిటినీ జయించడానికి దైవశక్తి కావాలి, మన సొంత శక్తి చాలదు. మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది? మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యను ఎంత ప్రేమిస్తామో, మనం పోరాడుతున్న ఇంద్రియాల విషయంలో కావచ్చు, ఆశల విషయంలో కావచ్చు, దేహ వాంఛల విషయంలో కావచ్చు, వాటిని జయించే శక్తి ఆయన నుండి మనకు కలుగుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. ఒకవేళ మీరు నాతో అనుబంధం ఏర్పరచుకొని నాతో అనుసంధానమై ఉంటే, అప్పుడు సారం మీలో నుంచి కాదు, నాలో నుంచి మీలోనికి ప్రవహించి ఫలము మీలో నుండి వెలువడుతుంది. అంటే సారం ఇప్పుడు తీగ సృష్టించుకోగలిగిద్దా, లేకపోతే కాండం నుంచి తీగకు వచ్చిద్దా? అమ్మా, కాండం నుంచే కదా తీగకు వచ్చేది. అలా మనకు కాండం యేసయ్య, ఆయనకు లింక్ అయి ఉన్న తీగలం మనం. కాబట్టి ఆయనలో నుండే సారం రావాలి, అదే మనలో ఆత్మ ఫలమును వ్యక్తపరచాలి. ఆయనలో నుండే జీవం రావాలి, అదే మనల్ని నిత్యము ఆత్మీయంగా జీవింపజేయాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు ఆ మాట? అంటే మీ అంతటా మీరు ఏమీ చేయలేరు. ఏదన్నా మీరు సాధించాలంటే నాలో ఉంటేనే. ఇప్పుడు మనం ఆయనలో ఉండాలంటే ఫస్ట్ ఆయన్ని ప్రేమించాలి. మనం ఎవరితోనైనా ఎక్కువ గడపాలంటే ముందు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే, ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ గడపాలనిపిస్తుంది. కొంచెం ప్రేమ ఉందనుకో కొంచెం చాలనిపిస్తుంది. మరింత ప్రేమ ఉందనుకో మరింత గడపాలనిపిస్తుంది. అట్లాగా మనము ఆయన మనము ఏకమైనప్పుడు, స్తోత్రం చెప్పండి, సారం ఆయనలో నుండి వెలువడి మనల్ని నింపి మనలో నుండి ఆత్మ ఫలము ఫలించేటట్లు దేవుడు సహాయం చేయగలడు. దీనికి ఆయనను ప్రేమించుటయే ఆధారము అనే విషయం ఇంకా కొంచెం వివరణాత్మకంగా, దాని వలన కలిగే ఫలాలు అది ఎలాగా అనేది ఉదయపు ధ్యానంలో తెలియజేసుకున్నాం పరిశుద్ధాత్మ ద్వారా. ఈ సూత్రం మీకు అర్థమైందా? లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, దీన్ని అధిగమించడానికి దేవుడు ఏర్పరిచిన సూత్రం ఒక్కటే, దేవుని ప్రేమించటమే.
మీరు గమనించండి, మీలో చాలామంది క్రొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు పాపం విషయంలో చాలా కంట్రోల్గా ఉన్నారు. కానీ రాను మీలో ఆ కంట్రోల్ తప్పింది. మీలో కొంతమంది దేహవాంఛల్లో పడ్డారు. స్టార్టింగ్లో నువ్వు దేహవాంఛల్లో పడలా. యేసయ్యలో కొత్తగా కళ్ళు తెరిచినప్పుడు నువ్వు శరీరేచ్ఛలను జయించావు. కానీ కొంతకాలమైన తర్వాత నువ్వు మళ్ళా ఆ దేహవాంఛల్లో పడ్డావు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థంగా చేయొద్దండి. స్టార్టింగ్లో ఇప్పుడున్నట్టు స్టార్టింగ్లో లేవు. స్టార్టింగ్లో కనీసం టీవీలో సినిమా కూడా చూడలేను. ఈరోజు టీవీలోను సెల్ ఫోన్లోను ఏడాడొచ్చే చెత్త అంతా చూస్తానే ఉన్నావు. తెంపు లేకుండా కళ్ళు పోయిందాకా. కళ్ళు పోతే కళ్ళజోడు కూడా కొనుక్కొచ్చుకొని పెట్టుకొని మరి అదే పనిలో ఉన్నావు. కానీ క్రీస్తులో క్రొత్తగా నువ్వు కళ్ళు తెరిచినప్పుడు కనీసం పక్కా ఇళ్లలో టీవీలు మోగుతున్నా, నీ ఇంట్లో టీవీ ఉన్నా దాన్ని మూత పెట్టేశావు, బూజు పట్టిపోయేటట్టు చేశావు. చూడలా నువ్వు. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్ చేయాలి అనవసరంగా? దాన్ని చూస్తే ఏం వచ్చింది? అది నటన, నాటకం, అబద్ధం, కల్పితం అని వాళ్లే చెప్తున్నారు కదా. నటన, నాటకం, అబద్ధం, కల్పితం అని చెప్తున్నప్పుడు ఆ చెత్త కోసం నేను టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనే గ్రహింపు నీకుండి ఆనాడు నువ్వు దాన్ని కనీసం చూడడం కూడా చూడలేదు. ఇంకా చూసేవాళ్ళని చూసి జాలిపడ్డావు, వాళ్ళ కోసం ప్రార్థన చేశావు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు నాయన, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, వాళ్ళ సమయం అర్థవంతంగా ఖర్చు పెట్టుకునేటట్టు వాళ్ళకి తెలివి దయచే నాయన, నా కళ్ళు వెలిగించబడ్డాయి, వాళ్ళ కళ్ళు కూడా తెరువయ్యా అని ప్రార్థనలు కూడా చేసిన నువ్వు ఈరోజు సినిమా అంటే ఈ ఫీలింగ్ లేకుండా, సీరియల్ అంటే ఫీలింగ్ లేకుండా, సెల్ ఫోన్లో వచ్చే చెత్త అంటే ఫీలింగ్ లేకుండా, ఇంకా చెప్పాలంటే అశ్లీల చిత్రాలు కూడా సిగ్గు లేకుండా చూసే పరిస్థితికి దిగజారిపోయిన అనుభవాల్లో కొన్ని జీవితాలు ఉన్నాయి. ఎందుకు అలాగైపోయింది? ఒకప్పుడు కనీసం ఏది చూడని నువ్వు ఈరోజు ఎందుకు దానికి అలాగైపోయావు? కారణం ఏంటి? ఏం లేదు, ఇదే క్రొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడు తొలి ప్రేమలో ఉన్నావు. వైవాహిక జీవితంలో క్రొత్తగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తల మధ్య వైవాహిక ప్రేమ, తొలి ప్రేమ స్టార్ట్ అయింది. భర్త జాబ్కి వెళ్తే ఎప్పుడు వస్తాడా అని భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు సాయంత్రం ఆరైద్దా అని భర్త ఎదురు చూస్తాడు. ఆయనేమో ఆమె కోసం, ఆమెమో ఆయన కోసం. ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి ఈమె రెడీ చేసిద్ది, ఆయన్ని ఏమీ చేయనీదు. అలాగే ఆయన ఒకవేళ ఇంటికాడు ఉంటే ఆమెను ఏమీ చేయనీయుడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆహా, పెళ్ళైన తొలి దినాల్లో ఆ ప్రేమే వేరు కదా. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, ఆ ఇంట్రెస్టు, అసలు ఆ శ్రద్ధే వేరు. కానీ కాలం గడిచే కొద్దీ భార్యలో మార్పు వస్తుంది, భర్తలో మార్పు వస్తుంది. ఒకప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసిన భార్య ఆ దరిద్రుడు వచ్చే టైం అయింది అనుకునే పరిస్థితికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? వస్తాడు, సైకో వస్తాడు, ఇప్పుడు వస్తాడు, గందరగోళం చేస్తాడని అన్ని హడావుడి చేసుకొని అన్ని వగల కొట్టుకునే పరిస్థితులు ఇప్పుడు భార్య ఉంటుంది. భర్త ఏమో పొద్దుపోయిందా, ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవాలా, ఇంటికి పోతే ఆ సోదకురాల్ని కలుసుకోవాలా, ఇప్పుడు మళ్ళీ నాకు హింస స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా హాయిగా ఉంది నా వర్క్లో, ఇప్పుడు నాకు మళ్ళీ నరకం స్టార్ట్ అయ్యిద్ది అని ఆయన అనుకుంటాడు. అరే, పెళ్ళైన కొత్తలో అందరూ దాదాపు 90% మంది ఇంతే. ఏమంటే 98% ఇంతే, ఏ 2% ఉంటారు. కానీ రాను అది మారిపోయిద్ది. ఎప్పుడైతే మారిపోయిద్దో వినండి బాగా, అదే భర్తకి ఒకప్పుడు వస్త్రాలు ఉతకటం, వంట చేయటం, నీళ్లు తోడటం అనే ఇష్టమైన పనులైన భార్యకు అవి ఇష్టమైన పనులు. ఆహారం పెట్టేటప్పుడు కొసరి వడ్డించిద్ది, వండేటప్పుడు అవసరమైతే పుస్తకం తెచ్చుకొని చదువుకొని, లేకపోతే యూట్యూబ్ పెట్టుకొని చూసుకొని 1కి 4-5 రకాల వెరైటీలు చేసి పెట్టేసిద్ది. అవునా? ఆనాడేమో అదే వంట, ఇష్టమైన వంట, అదే సపరిచర్యలు, కానీ చాలా ఇష్టంగా.
ఈ మరకలు చేసుకొని వస్తే క్లాత్ శుభ్రంగా ఉతికేసి చూపించి, చూసావా మరకలు మొత్తం క్లీన్ చేసి పడేసి అంటే ఆహా సూపర్ అంట ఆయన. అంత ఇష్టంతో కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలో సంవత్సరాలు గడిచిన తర్వాత అయ్యే పరిచర్యలు కానీ సణుగుడుతూ ఉంటాయి. దరిద్రుడు ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లా. చిన్న పిల్లోడా, బుజ్జి పాపడా, ఈ మరకలేంది ఒంటి నిండా పూసుకొని వస్తాడు, ఉతకలేక సస్తనం. పుట్టింటికన్నా పోతే బాగుండు, ఆయన ఉతుక్కుంటే ఆయన అర్థమైద్ది, కర్మగాలి అని ఇక సణుగుడు స్టార్ట్ అయింది. అన్నీ చేసిద్ది, అదే వంట చేసిద్ది, అదే బట్టలు ఉతికిద్ది, అదే నీళ్లు తోడిద్ది, కానీ ఈసారి సణుగుడుతూ ఉంటాయి అన్నీ. దేవునికి స్తోత్రం. అలాగని విడాకులు ఇచ్చిపోయిందంటే పోదు, మళ్ళీ ఆయన కావాలి. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్పాడని మళ్ళీ మగవాళ్ళు సంతోషపడతారు, ఆడవాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని ఇప్పుడు మగవాళ్ళ సంగతి కూడా చెప్తా. దేవునికి స్తోత్రం. పురుషులు కూడా అంతే. స్టార్టింగ్లో చాలా బాధ్యతగా, చాలా అన్ని విషయాల్లో మెచ్చుకోలుగా ప్రశంసలతో భార్యను సంతోషపెట్టేటువంటి భర్త రాను ఏమండి మరకలన్నీ పోయేటట్టు ఉతికానండి అంటే ఏడ్చావాలే, పెద్ద ఏదో కప్పు సాధించినట్టు బిల్డపా అంటాడు. 4 రకాల పదార్థాలు చేశానండి అంటే 40 రకాలు చేయిపోయావా? 40 చెయ్యి. నీ పుట్టింటోళ్ళు ఇచ్చిన సొమ్ము ఉంటే ఎవడిస్తాడేంది? ఎందుకు చేసా గిన్నెలనే పగలు కొడతా. అదే భర్త, అయ్యే వ్యవహారాలు. కానీ ఈమెలో సణుగుడు వచ్చింది, ఆయనలో గొణుగుడు వచ్చింది. మొత్తం మీద ఇద్దరు కలిసే బతుకుతుంటారు, మళ్ళీ విడిపోరు. ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు నెరవేర్చుకుంటానే ఉంటారు. కానీ ఫస్ట్లో ఉన్న టేస్ట్ అయితే కాలం గడిచిన తర్వాత ఉండదు అనేది మీలో చాలామందికి తెలుసు. పెళ్ళైన వాళ్ళందరికీ దాదాపు ఎంతమందికి అనుభవం ఉందో చేతులు ఎత్తండి. పెళ్ళి కాని వాళ్ళు కాదులే కానీ పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. పెళ్ళైన వాళ్ళు ఒప్పుకుంటారా? ఏం ఒప్పుకుంటారు? నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, పెళ్ళైన తొలి దినాల్లో నీళ్లు కూడా మోసాడన్నా, నీళ్లు కూడా మోసాడు అన్నీ. కానీ ఇప్పుడు దున్నలాగా ఉన్నావు, పోయి తెచ్చుకోపో అంటున్నాడు. అలాగే నువ్వు కూడా చెప్తావు, అన్నీ చేసిందన్న. ఇప్పుడు ఏదన్నా ఇంత చెప్తే చాలు తస్సుమని లెగుస్తుంది, అది చేయాలా ఇది చేయాలా, నీకేం బానిసలా కనపడుతున్నానా అని రివర్స్ అయిపోతుంది. అసలు ఆ మనిషిని కదిలించాలంటేనే భయం పుడుతుంది. అంటే ఏం జరిగింది? అదే భార్య భర్త అయ్యే పనులు. ఒకప్పుడేమో అవి ఇష్టంతో ఉన్నాయి, ఇప్పుడేమో అందులోనికి మలినం ప్రవేశించింది. ఎందుకు అంటే ప్రేమ లోపించింది. ప్రేమ అసలు లేకుండా పోలేదు. అట్లాగే మనం కూడా యేసయ్యకి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేదైతే ఉండదు, యేసయ్యే కావాలి. కానీ ఒకప్పుడేమో అన్నీ యేసయ్యకు నచ్చినవన్నీ చేయడానికి ఇష్టపడ్డాం, నచ్చనవి తీసేసాం. కానీ ఇప్పుడు సంసారంలో కొద్ది కాలం ముందుకు సాగిన తర్వాత నచ్చినవి తగ్గిపోయినాయి, నచ్చనవి చాలా చేరినాయి. ఎందుకు? అందుకే ఆయన చెప్పాడు ఎఫెసు సంఘములో దూతకి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ ప్రయాస నాకు తెలుసు, నువ్వు ఇంత కష్టపడ్డావని అన్నీ చెప్పి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపాల్సి ఉంది అన్నాడు. అది ఎంత కీలకం అంటే ఇవన్నీ ఒక ఎత్తు, ఆ ప్రేమ ఒక్కటే ఒక ఎత్తు. ఆ ప్రేమ లోపించిన నాడు నువ్వు చేసేవన్నీ ఆచారాలుగానే మిగిలిపోతాయి కానీ ఆత్మీయంగా అనిపించవు. కాబట్టి అవన్నిటికీ విలువ రావాలంటే ప్రేమ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. దేవునికి స్తోత్రం. అది కావాలి నాకంటాడు యేసయ్య. ఈరోజు నువ్వు పాపానికి అక్కడక్కడ చిక్కుతున్నానని ఇందాక సంతకం పెట్టావు, ఒప్పుకున్నావు. తడా పడుతున్నానన్నా అని చేతులు ఎత్తమంటే మొత్తం ఎత్తారు. ఎత్తినప్పుడు అర్థమైందంటే సంతకాలు పెట్టారన్నమాట, చిక్కారు. ఎందుకు అలా అయిపోయావు? ఆ గతి ఎందుకు పట్టింది? ఒకప్పుడు అట్లా ఉందా? క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు ఆత్మీయ తొలి దినాల్లో అలా ఉందా అంటే అలా లేదు.
అప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, ఇప్పుడేమో దిగజారిపోయావు. కారణం ఏం జరిగింది అంటే ప్రేమే లోపించింది. అప్పుడంటే తొలి ప్రేమలో యేసయ్య తప్ప ఇంకేం బట్టలేదు కాబట్టి అన్నీ ఆయనకి ఇష్టమైనవి చేశావు. అప్పుడు అసలు పాపం మానేయాలి, ఇది మానేయాలి, అది మానేయాలనే పోరాటం కూడా అనిపించలా నీకు. ఎప్పుడైతే యేసయ్యకి మనసు ట్యూన్ చేసుకున్నావో ఆటోమేటిక్గా ఆయనకు నచ్చనయన్నీ ఆటోమేటిక్గా బ్రేక్ చేసేసుకున్నావు. అది పెద్ద పోరాటం అనిపించలా నీకు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య మీద ప్రేమ తగ్గిందో ఇక ఆయనకు నచ్చనివన్నీ నీ జీవితంలోకి ఎంటర్ అయినాయి. వాటిని తొలగించుకోవటం నీకు పెద్ద పోరాటమైంది. ఆనాడు ఈజీగా అనిపించినది ఈనాడు ఎందుకు కష్టమైంది? ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అంటే ఆనాడు ఉన్నదేదో ఈనాడు లేదు. సింపుల్గా చెప్పాలంటే మా నాన్న ఒకడు చేతులతో తీసుకొచ్చిన బండని నలుగురు పట్టారు. నలుగురు పడితే కదల్లా. అది పెద్ద బండ, 6 అడుగుల పొడవు ఉంటుంది, 4 అడుగుల వెడల్పు ఉంటుంది, పెద్ద బండ. ఒక్కటే దాన్ని తీసుకొచ్చాడు. అదే బండని నలుగురు పడితే కదల్లా. అంటే ఇప్పుడు ఆయన పట్టిన పట్టు ఎంత బలంగా పట్టాడో అంచనా వేస్తానికి చెప్తున్నాను నేను. అంటే నలుగురు వ్యక్తుల యొక్క శక్తి ఒకటే కలిగి ఉన్నంత పట్టు చూపించాడు. అదే నాన్న వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ ఎక్కలేకపోయాడు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఎంత ఉంటుంది అది? దాన్ని దాటడానికి నిలబడి ఆలోచించాడు. ఆహా, ఇప్పుడు నేను ఇది దాటాలి కదా అని. ఇప్పుడు మీకేమర్థమైంది? ఒకప్పుడు అంత పెద్ద బండని సింగిల్ పర్సన్ తీసుకొచ్చినటువంటి అనుభవం ఇప్పుడు చిన్న స్పీడ్ బ్రేకర్ దాటడానికి అరగంట ఆలోచన. అంటే అదే మనిషి, అయ్యే కాళ్ళు అయ్యే చేతులు, కానీ ఏదో తేడా వచ్చింది. ఏం తగ్గింది? శక్తి తగ్గింది. ఇప్పుడు అర్థమైంది మీకు ఈజీగా. అంటే అంతకు ముందు ఉన్నది ఏదో ఇప్పుడు లేదు, అంతకు ముందు ఉన్నది ఇప్పుడు కూడా ఉంటే అదే తీరుంటుంది, కానీ అంతకు ముందు ఉన్నది ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటడమే కష్టమైతే ఏదన్నా బరువు పట్టగలడా? ఒక 10 కేజీలు పట్టగలడా? 20 కేజీలు పట్టగలడా? అంటే అంతకు ముందు ఉన్నదేదో ఇప్పుడు తగ్గింది. కాబట్టి ఒకప్పుడు తేలిగ్గా అనిపించింది, ఇప్పుడు కష్టంగా ఉంది. చకచక ఇటంటే అటు స్పీడ్గా నడుస్తూ అన్ని చేసిన వ్యక్తికి 2 అడుగులు వేయటం కష్టమైపోయిందంటే ఒకప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు. ఎందుకు లేదు? అదేవిధంగా ప్రేమ కూడా. ఒకప్పుడు దేవుని యందు నీకున్న ప్రేమను బట్టి దేవుడు ఇష్టపడని వాటిని వదిలేసుకోవటం నీకు పెద్ద కష్టం అనిపించలా. ఇప్పుడు దేవుని మీద ప్రేమ తగ్గింది, దేవుడికి ఇష్టం లేని వదలాలంటే నీ ప్రాణానికి వచ్చింది. మీకు అందరికీ అర్థమయ్యేటట్టే చెబుతున్నానని అనుకుంటున్నా. ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆసుపత్రిలో చూపించుకోవటమే, మానసిక రోగుల వైద్యశాలలో. స్తోత్రం. ఎక్కడ తేడా వచ్చింది? శక్తి ఉన్నప్పుడు ఈజీగా నడిచాడు, శక్తి లేనప్పుడు నడవలేకపోయాడంటే ఈ రెండింటి మధ్యలో నడవగలిగాడు, నడవలేకపోతున్నాడు అన్నదాన్ని రెండింటి మధ్యలో శక్తి ఉంది లేదు. అంటే శక్తి అనేది కీలకమైంది. ఒకప్పుడు ఉంది, గంతులేశాడు, ఇప్పుడు లేదు, స్పీడ్ బ్రేకర్ దాటలేకపోయాడు. స్టార్టింగ్లో మొదటి ప్రేమ ఉంది, ఈజీగా అన్నిటిని అధిగమించేశావు. దేవుడికి నచ్చనివి నిర్దాక్షిణ్యంగా వదిలేసావు, దేవుడికి నచ్చినవి చేయడానికి ఇష్టపడ్డావు. ఈరోజు అవి చేయలేకపోతున్నావు అంటే ఇప్పుడు లోపం నువ్వే చెప్పు. ఎక్కడ తేడా వస్తే నువ్వు వల్ల కావటల్లా అంటే ఈజీగా అర్థమైపోయింది. ఒకప్పుడు నీలో ఉండి ఇవన్నీ సాధించిన ప్రేమ ఈరోజు తగ్గింది. ఓకేనా? మళ్ళా వీటన్నిటిని నువ్వు అధిగమించాలంటే మళ్ళా మొదటికి రావాల్సిందే. ఎక్కడికి రావాలి? మొదటికి రావాల్సిందే. అంటే మొదటి ప్రేమలోనికి నువ్వు రావాలి. ఆ పిలుపే
ఎఫెసు సంఘములో ఉన్న దూతకు దేవుడిచ్చాడు. రా, ఏమన్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, కష్టమును సహనమును, ఏం పదాలు వాడాడో చూడండి. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను అన్నాడు కదా. కొంచెం నిశ్చితంగా ఆలోచించండి. నేను మీ ఇంటికి వస్తా, నేను మీ ఇంటికి వస్తా, శాలేం రాజన్న మీ ఇంటికి వస్తాను అన్నాడు అని నీకు ఫోన్ వచ్చింది అనుకో. ఫస్ట్ నువ్వు మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తావు, అన్నకి ఏమి ఇష్టము అని. దేవునికి స్తోత్రం. అట్లనే చేస్తారా? లేదా ఏడిచాడులే వస్తే ఏందంట రాని అంటావా? ఏమంటావు? తమ్ముడా చెప్పు, శాలేమన్న మీ ఇంటికి వస్తాను అన్నాడు అని ఫోన్ వచ్చింది నీకు. ఫస్ట్ నువ్వు చేసేది ఏంది? శాలేమన్నకి కొర్రమేను చేప అంటే ఇష్టమని నీకు తెలిసిందనుకో, మార్కెట్లో దొరక్కపోతే అవసరమైతే గాలం తీసుకొని పోయి చెరువులోనైనా పట్టుకొస్తావు, వాగులోనైనా పట్టుకొస్తావు. ముందు కష్టపడి తీసుకొచ్చి శుభ్రపరిచి ఇచ్చి వండిస్తావు. చెల్లి నువ్వు బిర్యానీ వండుతావు, ఇక రకరకాలు వండుతావు. ఇక నీకు ఈ శాలేమన్నకి ఏమేమి తినిపించాలనిపించిందో మొత్తం కిలో నూనె పోసి, దేవునికి స్తోత్రం, ఆ బాగా నూనెలో అన్నీ ముంచి లేపుతావు. ఆ నూనె ఏంటి? రొటీన్ అంటే నెయ్యి కూడా పోస్తావు అవసరం అయితే. బాగుంది, అన్నీ పోసి చక్కగా రెడీ చేసి పెడతాం. కానీ అది కూడా ఉదయం నుంచి కష్టపడతావు, సాయంత్రం వస్తాడంటే డే అంతా రెడీ చేసి పెడతాం. అసలు ఆ రోజు ఎంత చాకిరంటే, ఎప్పుడు అసలు ఇల్లును కదిలించను నువ్వు. ఆ రోజు కడుగుడు, తుడుచుడు, తోముడు, సర్దుడు. ఒకవేళ అన్న ఈ రాత్రి ఇక్కడే పరిచారకులతో గడుపుతాడంటే వాళ్ళకి దుప్పట్ల సేకరణ అన్నీ సిద్ధపరుచుకుంటావు. దినమంతా చాకిరీ చేస్తావు. ఇంత చాకిరీ చేసి అన్ని రెడీ చేసిన తర్వాత తీరా నేను వచ్చి నువ్వు చేసినవన్నీ తిని అంత అయిన తర్వాత, అమ్మా నా కోసం ఎంత కష్టపడ్డావమ్మా, ఎంత శ్రమ పడ్డావమ్మా అని నేనంటే నువ్వు ఒక డైలాగ్ వేస్తావు. ఏమంటావు? నువ్వే చెప్పు. ఏమంటావు? సింపుల్. ఏం కష్టం అన్నా? కష్టం అనే పదం వాడేవేందన్నా? అసలు ఇదేం చాకిరన్నా, ఇదేం కష్టం అన్నా, ఇది భాగ్యం అన్నా అంటావా? లేకపోతే మరి ఏందనుకున్నా, నువ్వు పొద్దున ఫోన్ చేసి వస్తామని చెబితే మరి ఊరకుందా ఏంది, చేసి 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 మా పని అయిపోయింది అంటావా? లేకపోతే ఏముందలే అన్నా అంటావా? అంటే ఎందుకు అంత దినమంతా చాకిరీ చేసి నీ భర్త పోయి పాపం వాగుకల్లా పోయి చేపలు పట్టుకొచ్చి ఎంత కష్టపడి తీసుకొచ్చి అన్ని తోమి శుభ్రం చేసి వండి పెట్టి అన్నీ సిద్ధం చేసి, ఆయన కష్టం ఆయన చేశాడు, నీ కష్టం నువ్వు చేశావు. సంవత్సరానికి కూడా బూజు దులపని ఇంటిని ఆ రోజు తళతళలాడేటట్టు చేసి, అసలు ఇల్లు షేపులే మారిపోయినాయి. ఇంకా 2 రోజులు ముందు తెలిస్తే పెయింట్ కూడా వేపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత చాకిరి దేన్ని బట్టి చేశావు? ఇంత చాకిరి చేసి ఇంత కష్టపడ్డావు అని నేనంటే ఏముందిలే అన్నా, ఇదో కష్టమా ఇదొక చాకిరి అని తేల్చి అవతల పడేశావు. దేన్ని బట్టి అంటే ప్రేమను బట్టి, అన్న మీద నీకున్న ప్రేమ, మమత, అనురాగాన్ని. అప్పుడు నీకు కష్టం అనిపించలా. అన్నా చాకిరి అనుకొని మళ్ళీ రాకుండా ఉండేవు. నువ్వు 100 సార్లు వచ్చినా ఇంతే చేస్తా, అస్సలు కష్టం అనుకొని రా అంటావా? అన్నవా? అది కూడా నువ్వు మళ్ళీ కపటంగా కాదు, హార్ట్ఫుల్గా అంటావు. ఏం కష్టం అన్నా, అసలు నువ్వు వచ్చావు సంతోషం, హ్యాపీ అన్నా అంటావు. అంటే నువ్వు ఇబ్బందే ఫీల్ అవ్వవు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నువ్వు కష్టపడుతున్నావు అన్నాడు. ఏదైనా ఒక వ్యక్తికి మనం చేసేటప్పుడు కష్టం అని ఎప్పుడు అనిపించిందో తెలుసా? కర్మరా బాబు అనుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. మనకి ఇష్టం లేనాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో, అప్పుడు
అప్పుడు మనకి ఇష్టం లేనాడు మన ఇంటికి వస్తున్నాడు అనుకో, ఏదైనా తెమ్మని చెప్పాడు అనుకో, నలుగురు వస్తున్నాం అన్నాడు, నలుగురు నేర్చుకొని వస్తాడు, వచ్చాడు ఓ రాకుండా ఉందని వాడ మా తగలబెట్టు. ఏం తగలబెట్టేది? నా వల్ల కాదు, నువ్వే హోటల్ పోయి తగలబెట్టుకురా. గుంపులు వస్తే మేము చేస్తాం ఏంది ఏడా? వాళ్ళ ఇళ్ళకి ఏమన్నా పోయామో, వాళ్ళు ఏమన్నా మాకు ఎప్పుడన్నా పెట్టారా? తడవకోసారి ఏంది ఇది? కష్టం. ఇష్టం లేనప్పుడు కష్టం అనిపిస్తుంది. అదే ఇష్టం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు కష్టపడ్డావు అన్నా కూడా ఒప్పుకోరు. బాగా అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ నీ కష్టం నీ సహనం అనే పదం వాడాడంటే చాలా కష్టపడుతున్నావు, చాలా కష్టం ఫీల్ అవుతున్నావు, చాలా సహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. దాని మీనింగ్ ఏంటంటే, నా ఎడల నీకు మొదటి ప్రేమ ఉన్నట్టయితే ఇవన్నీ ఏవి నీకు కనపడవు, ఏది కష్టం అనిపించదు, ఏది శ్రమ అనిపించదు, ఏది ఇబ్బంది అనిపించదు. ఇంకా చెప్పాలంటే మహత్ భాగ్యం అనిపిస్తుంది. ఆ నామము నిమిత్తము దూషణ పాలగుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిరి. చూస్తావా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. చదువు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. అంటే వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? విచిత్రం. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం తన్నులు తినే భాగ్యం నాకే దక్కింది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ యేసయ్య కోసం దూషణ భరించే భాగ్యం నాకే దక్కింది. ఇది నా అదృష్టం, నా భాగ్యం అని వారు ఫీల్ అయ్యారట. అంటే వాళ్ళు దేన్ని బట్టి అతిశయించారంటే, ఆ నామమును బట్టి అవమానపరచబడటం, కొరడాలతో కొట్టబడటం, దూషణ సహించటం, దూషణ పొందటం వాళ్ళకి ఇష్టమైపోయిందంట. దాన్ని గురించి వాళ్ళు పాడుకున్నారు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. రెండో చరణం. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ స్నేహితుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత. ఏది ధన్యత? అగో ఏది ధన్యత? ఏది ధన్యతగా ఫీల్ అయ్యారు? ఏది భాగ్యంగా ఫీల్? నీ శ్రమలలో నేను కూడా కొన్ని అనుభవించినందున ధన్యుడను, నీ దెబ్బలలో కొన్ని నేను తిన్నందున ధన్యుడను, ఆ దూషణలో కొంత నేను పొందినందున ధన్యుడను. ప్రభువా స్తోత్రము. ఆహా నా అది ఏది ధన్యత? తెలుసుకొని పాడాలి మరి మనం. అంటే ఎందుకు అది భాగ్యంగా ఫీల్ అయ్యారు, అది ధన్యతగా ఫీల్ అయ్యారు, అది ఇష్టంగా ఫీల్ అయ్యారంటే దేవుని ఎడల వారికి ఉన్న లవ్, ప్రేమ. యేసయ్యా నీ నామం నిమిత్తం ఇవన్నీ పొందటానికి నన్ను అర్హుడిగా ఇచ్చావా, ఈ భాగ్యం నాకు ఇచ్చావా. కొంతమంది వాళ్ళ సాక్ష్యం చెప్తారు. అన్నా నన్ను ఇలా కొట్టారన్నా, నన్ను ఇలా కొట్టారన్నా, ఇలా నన్ను ఈడ్చారన్నా అంటే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది వెంటనే. నేను ఇలా కొట్టబడ్డాను, ఈడవబడ్డాను, ఇట్లా రక్తం కూడా కారింది అన్నప్పుడు
ఆ పదం చెప్పినటువంటి దైవజనుడైన విశ్వాసైన నాకు ఎక్కడ కనపడతారో తెలుసా? శిఖరం మీద కనపడతారు. నేను చాలా ఫీల్ అవుతాను, ఎందుకంటే అబ్బా నాకు దక్కని అనుభవం ఈ బిడ్డకు దక్కిందే. అర్థమైందా? నాకు దక్కలేదే ఇలాంటి అనుభవం. యేసయ్య కోసం దెబ్బలు తిన్నాడా? యేసయ్య కోసం రక్తం కార్చాడా? యేసయ్య కోసం ఏడవబడ్డాడా? అంత జరిగి కూడా విశ్వాసంలో ఉన్నాడా? అంత జరిగి కూడా ఇంకా దేవుని సేవలో నిలబడ్డాడా? అయ్యో అమ్మో, ఈయన సామాన్యుడు కాదు. యేసయ్య కోసం దెబ్బలు తినటం అంటూ ఇతను ఎదుర్కొన్నాడంటే, ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి ఇతడు పాత్రుడుగా ఎంచబడ్డాడంటే, ఇతడు నాకంటే ధన్యుడు, నాకంటే గొప్పవాడు అని ఫీల్ అవుతాడు. సంఘాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు వేసుకొచ్చిన కారును బట్టి, వాళ్ళు చూపించిన బిల్డప్ను బట్టి నేను ఎప్పుడూ ఎవరిని రెస్పెక్ట్ చేయను. దేవుని నామము నిమిత్తము దెబ్బలు తిని, అవమానం పొంది, శ్రమ పొంది, దైవ సేవలో ఉండి చిన్న సంఘము చేసిన, చిన్న పరిచర్య చేసినా సరే ఆ దైవజనుడు నాకంటే గొప్పగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పొందని అనుభవాలు నా ప్రభు నామము నిమిత్తం అతడు పొందాడు. అతన్ని దేవుడు పాత్రుడుగా ఎంచాడు కనుక అతడు నాకంటే గొప్పవాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఇదంతా ఎందును బట్టి కలిగిద్ది? ఆయన యందున్న ప్రేమను బట్టి. దైవజనుల అతిశయం అదే. మరి ఎవరు ఎక్కువ తనులు తిన్నారు, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎక్కువ మాటలు పడ్డారు, ఎవరు ఎక్కువ అవమానాలు పొందారు, ఎవరు ఎక్కువ దూషణ పొందారు? నా నామము నిమిత్తం ఇదిగో ఈ నా కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు, నా నామము నిమిత్తం ఈ నా కుమార్తె ఎన్నో బాధలు పడింది, రా నా కుమారి, రా నా కుమారుడా, నా నామము నిమిత్తం దూషణ సహించావు, ద్వేషాన్ని భరించావు, సిగ్గుపడలేదు, రా ఇదిగో నీ కిరీటం అంటాడు. అక్కడ అవమానమునకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనతను ఇదిగో నీకు ఇచ్చుచున్నాను, స్వతంత్రించుకోబోమంటాడు. కొంతమంది ఏడుస్తా చెబుతారు, అన్నయ్య నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను తల ఓ మాట అంటున్నారు అన్నయ్య, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. నిజంగా నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు సావటమే కరెక్ట్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియని మా లోకాలు ఎందుకు? అయితే మీ అంతటా మీరు చేసిన నరకానికి పోతారు. ఆయన తీసుకున్నదాకా ఆగండి అని చెబుతా. వెర్రిముఖమా, దేవుని వాక్యం ఏం చెప్పింది? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, దూషించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులందా దరిద్రులందా? ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమైంది. అయింది. అంతేనా? అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద సేవ చేసేవాడికి ఆస్తి అదే. నేను చెప్పేది అర్థమైతే ధన్యులే. నిజంగా సేవ చేసే మాకు ఆస్తులు ఏంటో తెలుసా? దేవుని నిమిత్తం పడిన పాటలే మా ఆస్తులు. ఎందుకంటే అవే వస్తాయి గుర్తింపులోకి. అక్కడ ఏమైనా అర్థమై కొట్టారా లేదా అర్థం కాకపోయినా కొట్టారా? ఇప్పుడు చెప్పమ్మా, మరి దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదన్నా దెబ్బ తిన్నావు అనుకో, ఒక దెబ్బ కొట్టారనుకో, నన్ను కొట్టారు నేను బతకను అంటావా? లేకపోతే ఆహా దేవా నీ నామో నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రుడిగా ఎంచావా, ఎంత ధన్యత నాయన అంటావా? ఏమంటావు? నా దగ్గరకు వచ్చి ఇంకెవరన్నా, ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ, నేను యేసు ప్రభు నమ్ముకున్నానని మా ఆయన అన్నాడు, మత్త తిట్టింది, మామ కొట్టాడు, జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా, లేకపోతే అందరూ నన్ను వెలేసారని పురుషులు చెప్పినా, ఇదిగో నా సమాధానం, అది కర్మగా భావించొద్దు. ధన్యత అందరికీ దక్కదు. అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా, నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా ఆ వ్యక్తి చేత. నేను చేయటం కాదు, నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి, నువ్వు నా కోసం, నువ్వు నాకంటే శ్రేష్ఠురాలివి అని చెబుతా. మైండ్ దగ్గర పెట్టుకోనేనండి.
అన్నా నేను దేవుని నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా నీ తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను, ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు పొందిన అనుభవాలు నేను పొందాల క్రీస్తు నిమిత్తం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. దీన్నే ఏబి మాస్లామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద నీకు నాకు మనకి సరైన లవ్ ఉంటే, ప్రేమ ఉంటే, ఇక ఆయన కోసం మనం చేసేయి మనకు కష్టం అనిపిస్తాయా, ఇబ్బంది అనిపిస్తాయా, భాగ్యం అనిపిస్తుందా? ఇప్పుడు మరి ఇప్పటిదాకా నీకు అవన్నీ భాగ్యాలుగా అనిపించినాయా, లేకపోతే బాధ పెట్టినాయా? బాధగా ఫీల్ అయ్యావు కాదు, వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు, నాతో ఎవడు మాట్లాడట్లా, నాతో ఎవరు బలకట్లా అని ఫీల్ అయ్యావు కాదు. ఆయన నామో నిమిత్తం అలాగును అనుభవించడానికి నిన్ను పాత్రుడిగా పాత్రురాలిగా దేవుడు ఎంచాడంటే ఆ అదృష్టం నీదది, ఇంకొకళ్ళకి దక్కని అదృష్టం నీకది. ఎంతమందికి ఉంటుందండి దేవుని నామ నిమిత్తం దెబ్బలు తినే అవకాశం, కొరడా దెబ్బలు తినే అవకాశం, ప్రాణం పెట్టే అవకాశం, దూషణ భరించే అవకాశం రేర్. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, లోకులను దీవించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. ఇప్పుడు చెప్పండి, దాడికి దెబ్బలకు ఏడవాలా, లేకపోతే ఆ భాగ్యమని భావించాలా? దేవుని నిమిత్తము శ్రమపడిన అనుభవాలన్నీ కూడా నీకు నాకు ఒకవేళ అవి కలిగితే అవి భాగ్యం, అవి ధన్యత. ఎందుకో తెలుసా? రేపు రాజు మెచ్చుకుంటాడు, రాజు మెచ్చుకుంటాడు. ఎవడంటారు? ఎవరో తెలుసా? నా నిమిత్తం కొరడా దెబ్బలు తిన్నోడ్రా, నా నిమిత్తం దెబ్బలు తిన్నాడ్రా, నా నిమిత్తం మాటలు పడ్డాడ్రా, నా నిమిత్తం నడి వీధులలో ఈడవబడ్డాడు, నా నిమిత్తం దెబ్బలు తిందిరా, మాటలు పడింది, నడి వీధులలో ఈడవబడింది. నా బిడ్డరా, నా కూతురు, నా కుమారుడు, నా వారసుడురా, నా కోసం నన్ను ప్రేమించి, ఎంత ప్రేమ తెలుసా? అన్ని కొట్టినా, అంత దూషించినా, అంత ద్వేషించినా నన్ను వదలలేదురా. అడుగుతాడు, ఏమి నీకు అప్పుడేమి ఇబ్బంది అనిపించలేదా, ఏం ఫీలింగ్ కలగలేదా, నీకు బాధ కలగలేదు? ఎందుకు బాధ ప్రభువా? అయ్యో నీకోసం ఒక మాట పట్టవు నా అదృష్టం కదా, నీకోసం ఒక దెబ్బ తింటావు నా అదృష్టం కదా, నాకెందుకు బాధపడండి? దగ్గరగా తీసుకొని ముద్దాడతాడు యేసయ్య, రా అని ముద్దాడతాడు. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన, వెలికలిన్ని తిరిగిన గాని బంగారు కువెల తరిగేన, మనుషులెంత నవ్విన గాని మనసు గాయపరచిన గాని, మనుషులెంత నవ్విన గాని
మనసు గాయపరచిన గాని యేసు మనసులో నీ స్థానం ఎన్నడైనా మారేనా? ప్రభు నిన్ను వీడేనా? అనుకున్నావా నిన్ను నీవు హీనునిగా? చేశాడయ్యా యేసు నిన్ను ఉన్నత పాత్రగా. అయి ఉన్నావా ఆత్మ విషయమై దీనునిగా? అందుకోసమే నచ్చావయ్యా యేసుకు అంతగా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా కష్టం అనిపించదు, ఎన్ని త్యాగాలు చేసినా గొప్ప అనిపించదు. అది నా ధన్యత, అది నా భాగ్యం. అవునా? అలాగే దేవుడు వదిలేయమన్నా వదిలేయటం కూడా ఇబ్బంది అనిపించదు, అది చాలా తేలిక. యేసయ్యను ప్రేమిస్తాం కాబట్టి సూత్రం అర్థమైందా మీకు? మొదటి ప్రేమలో మనం ఉన్నప్పుడు దేవుడి కోసం చేసేవన్నీ మనకు కష్టం అనిపించలేదు, దేవుడు వదిలేయమన్నవన్నీ వదిలేయటం మనకి పెద్ద శ్రమ అనిపించలేదు. ఇప్పుడు ఈ రెండు, దేవుని కోసం నింద మోయాలంటే బాధ అవుతుంది, దేవుని గురించి సాక్ష్యం ఇస్తే ఎవరన్నా ఏమైనా తృణీకరిస్తారేమో అనే బాధ అవుతుంది అని నీకు అనిపిస్తే, దేవుడు వదలమన్నా వదలటం నీకు కష్టం అవుతుంది అనిపిస్తే, నీకు లోపం ఏంటంటే ప్రేమ తగ్గింది. మొదట ఏవైతే ఈజీగా అనిపించినాయో అవన్నీ ప్రేమను బట్టి అనిపించినాయి, ఇప్పుడు ఏవి కష్టం అనిపిస్తున్నాయి అవన్నీ ప్రేమ లేమిని బట్టి, లోపాన్ని బట్టి అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గితే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతే ఏమి ఇస్తాడు? రక్తం తగ్గిందంటే ముందు ఏమి ఇస్తాడు? రక్తం బ్లడ్ పట్టడానికి టానిక్ ఒకటి ఇస్తాడు. అవునా? ఆ బీట్రూట్ తాగు, ఆ క్యారెట్ తాగు, ఆ జ్యూస్ తాగు అని కొన్ని సలహాలు సూచనలు చెప్తాడు. అవి తాగినప్పుడు మళ్ళా ఇంకా అసలు అవి తాగినా ఇప్పుడు ఇట్లా డెవలప్ అయ్యేటట్టు లేదు అంటే అర్జెంటుగా బ్లడ్ ఎక్కిస్తాడు అవసరమైతే. ఇప్పుడు దేవుని ఎడల మనకున్న ప్రేమ తరుగైంది కనుక ఇప్పుడు అత్యవసరంగా మనం మళ్ళీ ఇప్పుడు బ్లడ్ ఎక్కించుకున్నట్టు, నీరసం వచ్చినోడు గ్లూకోజ్ ఎక్కించుకున్నట్టు ఇప్పుడు మనం మళ్ళీ ప్రేమను ఎక్కించుకోవలసి ఉన్నది మన హృదయంలోనికి. అర్థమైతే గట్టిగోడు గోడు. అపోస్తలులు ఎందుకంత ఆనందంగా ఫీల్ అయ్యారు? ఎందుకు వాళ్ళు ఈ నామం నిమిత్తం శ్రమ పడటం ఒక ధన్యతాన్ని ఫీల్ అయ్యారంటే, పిచ్చి లవ్ దేవుడు అంటే, పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే యేసయ్య కోసం చచ్చిపోయేంత ప్రేమ. బిడ్డలారా, అందుకే వాళ్ళు ధన్యులయ్యారు. 1900 సంవత్సరాలుగా ఇంకా మన నోళ్లలో వాళ్ళు నాంతానే ఉన్నారు. ఎందుకు? లవ్ ఎవరి మీద? యేసయ్య మీద. ఎంత పిచ్చి! ఆయనే ప్రపంచం. నిజంగా ఆయన అంత పిచ్చిగా ప్రేమించి ఆయన కోసం పరితపించిన వ్యక్తులందరినీ దేవుడు ఘనపరిచి వాడుకున్నాడు. దావీదుకు యేసయ్య అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. దావీదుని ఎత్తాడు. నాకు ముందున్న భక్తులు, ప్రస్తుత తరంలో ఉన్న భక్తులు కూడా కొంతమంది యేసయ్యని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అలా ప్రేమించిన వాళ్ళందరినీ నా తండ్రి దీవించి వాళ్ళని ఘనపరుస్తానే ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్టయితే నిన్ను కూడా లైన్లో తెచ్చుకుంటాడు. ఆయన ఇచ్చే ఘనత శాశ్వతమైంది. ఆనాడు పేతురు, పౌలు, యోహాను, అబ్రహాం, ఇసాకు, యాకోబు, దావీదు, దానియేలు మొదలైన వాళ్ళందరూ దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించారు. సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ పేర్లు వస్తానే ఉన్నాయి. అది దేవుడిచ్చే ఘనత. సరే, బాగుంది. ఇప్పుడు మనం పోరాడుతున్న పాపాలను జయించాలంటే సూత్రం ఏందో అందరూ చెప్పండి. ఇప్పుడు మీకేం అర్థమైందో? మీరు ఎంత తొందరగా చెబితే తొందరగా ముగిస్తా. నేను వెళ్దాం ఇక. మనం ప్రేమే. ఎవరి మీద ప్రేమ? రైట్. మనకు దేవుడి కోసం చేసేవి, పడేవన్నీ కష్టంగా అనిపించకుండా అవి ధన్యతగా అనిపించాలంటే ఏం కావాలి? ఆ ప్రేమ తగ్గితే ఇవన్నీ ఇబ్బందులు అనిపిస్తాయి. అదే ప్రేమ మళ్ళీ భర్తయిందనుకో,
ఎత్తుకోవటమే పాట. ఆహా నా ధన్యత. పాడొద్దులే చాలు అంతే. 2 అయిపోయినాయి. ఇప్పుడు 3వ సంగతి చెప్పి ముగిస్తా. ఇప్పుడు దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే ఏం చేయాలి? అసలు దేవుని ప్రేమించటం అంటే ఏంది? పొద్దున్న ఇంకొక విషయం కూడా చెప్పా. అదంతా ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ మీరు ఇంటికి పోయి మళ్ళీ వినరు. అందుకని ఇంటికి పోయి వినండి. అందులో ఇంకొక సూత్రం చెప్పా. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి అన్నది ఒక్క ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్పుకొని ముగిద్దాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని ద్వేషించినా మనకు అది భాగ్యం అనిపించిద్ది. దేవుని కోసం కష్టపడ్డా కూడా ధన్యత అనిపించిద్ది. అవసరమైతే దేవుని కోసం చచ్చినా సరే అది ఒక భాగ్యం అనిపించిద్ది తప్ప మనకి కష్టంగానో ఇబ్బందిగానో ఏదో మనం అనుభవిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న లవ్ను బట్టి. అలా అవునా? దేవుని మీద ఉన్న ప్రేమ. శాలేమన్న మీద ఉన్న అభిమానాన్ని బట్టి శాలేమన్న కోసం దినమంతా కష్టపడ్డా కూడా మనకు శ్రమ అనిపించదు. శాలేమన్న మెప్పుకోలేక అమ్మా చాలా కష్టపడ్డావురా పాపం అంటే ఏముందిలేనా అది గొప్ప భాగ్యం అనేసి వదిలేస్తావు. ఇదంతా ఓకే. ఇదంతా ప్రేమను బట్టి చెప్పా. మళ్ళీ అదే చెప్పా. అసలు ఇప్పుడు ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి? ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ ఉంటే ఇవన్నీ లెవెల్ అవుతాయి. పాపం మీద కూడా జయం వచ్చిద్ది. ఇవన్నీ ఓకే. అసలు ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి అన్న ఒక్క మాట చెప్పి ముగించాలి. మీకు అర్థమైంది మీరు చెప్పండి. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యేసయ్యను ప్రేమించడం అంటే ఏంటి? ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా మీ దృష్టికి తెస్తా. మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, దాన్ని మళ్ళా నువ్వు లైన్ చేసుకుంటేనే సరి, లేకపోతే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోటు నుంచి తీసేస్తాను అన్నాడు. అవునా? తీసేస్తాను అన్నాడు. అంటే ప్రేమ నాకు ముఖ్యం, ఫస్ట్ లవ్ ముఖ్యం అన్నాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతా. తల్లి బిడ్డను ప్రేమించిద్ది. ఆ ప్రేమలో స్వార్థం ఉంటుందా? ఉండదా? స్వార్థం ఉండదా? స్వార్థం ఉండదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళందరూ అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అని ఒప్పుకున్నట్టే. చేతులు ఎత్తితే అమ్మ ప్రేమలో స్వార్థం లేదు అన్నట్టు. నాకు బాగానే కనపడుతుంది. ఒక అబ్బాయి ఎత్తలా అక్కడ. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? నిస్వార్థంగా ప్రేమించిందా? ఓకేనా? చేతులు కదిలించినట్లా అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎట్లా చెప్పావు? అంటే మెచ్చుకోలుగా మాట్లాడితే మార్కులు పడతాయనే? మరి కరెక్ట్గా చెప్పు, ఆలోచించి చెప్పు. అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? ఉందా లేదా? లేదన్నా స్వార్థం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. స్వార్థం ఉందా అమ్మ ప్రేమలో? ఉందా? సరే, ఇంకెవరన్నా చేయెత్తుతారా అమ్మ ప్రేమలో కూడా స్వార్థం ఉందన్నోళ్ళు? ఇంతమందిలో ఒకళ్ళు కూడా చేయతలో ఒక చెల్లి ఎత్తింది. ఆమెకి ఏమర్థమైంది మరి వాళ్ళ అమ్మ ఎంత ఏడిపించిందో. సరే, ఒక్కటి మినహాయిస్తే ఇప్పుడు చాలామంది చేతులు లేవటానికి జంకినాయి. అమ్మ ప్రేమలో స్వార్థం ఉంది అంటే ఒప్పల మనసు. లేదు, అమ్మ ప్రేమలో స్వార్థం లేదు. నేను అంటాను, స్వార్థం ఎందుకు ఉండదు? నిన్ను కష్టపడి పెంచి పెద్ద చేస్తే, నువ్వేదో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మకి శక్తి తగ్గితే నువ్వేదో అంత హెల్ప్ చేస్తావు, అంత సహాయంగా ఉంటావని అమ్మ అనుకోదా? ఏదో తనకి ఏజ్ మారిన తర్వాత నువ్వేదో అంత ఆదరిస్తావు, ఆ క్లైమాక్స్లో ఏదో కడతేరుస్తావని అయితే ఆశ ఉంటుంది కదా అమ్మకి. స్వార్థం లేదా? కొద్దిగా ఆలోచించి చెప్పండి, ఆవేశపడకండి. ఇప్పుడు ఈ కోణంలో చెప్పండి, ఉండదా స్వార్థం? ఇప్పుడు చేయొద్దండి. ఉంటుందన్న, ఈ కోణంలో అయితే ఉంటుంది. కొంతమంది ఈ కోణం చెప్పినా కూడా ఒప్పుకోవట్లా.
అయినా సరే అమ్మలో స్వార్థం ఉండదా? మీరు అమ్మని ఎంత ప్రేమిస్తారండి మీరు? నిజమే, మీరే గెలిచారు. మీరే గెలిచారు, 100% నిజం. అమ్మ నిన్ను ప్రేమించేది నువ్వు పెరిగి పెద్దయ్యి ఆమెనేదో ఉద్ధరిస్తావని కాదు. అస్సలు ఆలోచించదు ఆ పాయింట్ని. ఎందుకంటే అమ్మ ప్రేమ నిస్వార్థమైందంటానికి ఒక రుజువు ఏంటంటే, నిన్ను కన్నది గనక, తన నుండి నువ్వు పుట్టావు గనక, నీకు జన్మనిచ్చింది గనక, కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ మమతను బట్టి నిన్ను చూసిద్ది. కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంతో ఉపయోగపడతావన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి 2 రుజువులు చూపిస్తా. ఒకటి, కాళ్ళు చేతులు పనికిరానటువంటి కొడుకు పుట్టాడు అనుకో, వాడు బతుకంతా మంచంలోనే ఉండాలి. వీడికి ఎంత సేవ చేసినా, నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా? చెప్పాలి, వదిలే. వీడికి జీవితాంతం చేసినా వీడు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి 1-2 శుభ్రం చేయదా? 2, వదిలే. వీడికి జీవితాంతం పెట్టినా వేస్టే, వీడి లైన్లోకి వచ్చేది లేదు, నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్ పెట్టడం ఆపేసిద్దా? వాడికి ఫుడ్ పెట్టిద్ది, వాడిని బ్రతకనిచ్చిద్ది. వాడికి తన జీవితకాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి 1-2 శుభ్రం చేసి, వాడు పెద్దవాడైనా సరే వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది, ఒక పని మనిషిలాగా. మనం అడుగుతాం, ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు, వాడికి అంత సేటు చేస్తున్నావు, ఏం లాభం అని మనం అందాం. అప్పుడు అమ్మ ఏమంటది? పనికి వస్తేనే కొడుకా, పనికి రాకపోతే కొడుకు కాదా? వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ. వాడు నా బిడ్డ, ఆమె నా కూతురు. ఇప్పుడు చెప్పండి, అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా? ఏమాయ్ ఉందా? క్లీన్ బౌల్ కదా, దేవునికి స్తోత్రం. లేదురా అమ్మ ప్రేమలో. సరే వదిలేద్దాం. ఇంకొక వింతైన విషయం చెప్పనా? పనికిరాని కొడుకు అటు పెట్టు, ఒక్కొక్కడు ఉంటాడు, వాడు పర్సనాలిటీ పెరిగిద్ది కానీ బ్రెయిన్ ఎదగదు. బ్రెయిన్ ఎదగనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? వాడికి 1-2 శుభ్రం చేసి, వాడికి ఆహారం పెట్టి, వాడిని అన్ని విధాలా ప్రొటెక్ట్ చేసి అమ్మను కొడతాడు. వాడు తీసుకొడతాడు, అయినా తిరిగి వాడిని కొట్టదు. పక్కకు పోయి ఏడ్చుకుంటుంది. నా బిడ్డ జ్ఞానవంతుడైతే నన్ను అట్లా కొడతాడా? నన్ను కళ్ళగద్దు కూడా, వాడికి మైండ్ బాగలేదు కాబట్టే కదా అని కన్నీళ్లు తుడుచుకొని ఎంత బాధ కలిగినా సరే అమ్మ ప్రేమలోని మాధుర్యం ఏంటంటే ఆ బాధను కూడా మర్చిపోయింది. వాడిని చూసి వాడి మీద మమత. మెదడు ఎదగదండి కొంతమంది పిల్లలకి, కొడతారు వాళ్ళు, పాట్మని కొడతారు. అన్నం పెట్టడానికి వచ్చినా కొడతాడు, వాడిని ఏం చేయడానికి వచ్చినా కొడతాడు. అయినా జీవితాంతం వాడికి తన్నులు తింటానైనా సేవ చేయడానికి ఇష్టపడిద్ది కానీ వీడిని చంపేద్దాం అనుకోదమ్మా. అది అమ్మ. అంటే తను ప్రేమించటమే కానీ మన ప్రేమను ఆశించదమ్మా. ఏదో కొంతమంది తల్లులు అట్లా ఫైట్ చేస్తారు పిల్లలతో, నేను అంత చేశాను, నన్ను ప్రేమించొద్దా నా బిడ్డ అని అంటారు. ఒట్టిదే, అది కూడా లక్ష్య పెట్టరు వాళ్ళు. నువ్వు ప్రేమిస్తేనే మీ అమ్మ నిన్ను ప్రేమించిద్దని ఎప్పుడు నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ప్రేమించకపోయినా అమ్మ నిన్ను ప్రేమించిద్ది, అంతే. అదంతే. ఇప్పుడు చెప్పండి, తను కన్నది కాబట్టి ప్రేమించిద్దా, లేకపోతే నీ దగ్గర ప్రేమ దొరికిద్దని ప్రేమించిద్దా? నోరు తెరిచి అందరూ చెప్పండి. అంతేగా, అది మాతృవాత్సల్యం, అమ్మ మమత. నువ్వు ఉద్ధరించినా ఉద్ధరించకపోయినా, పనికి వచ్చినా పనికి రాకపోయినా, నువ్వు కొట్టినా తిట్టినా దూషించినా వేధించినా పీడించినా, అమ్మ గుండె గాయమయ్యే పనులు నువ్వు చేసినా సరే అమ్మ నిన్ను ప్రేమించిద్ది, ఎందుకంటే అమ్మ కాబట్టి. అవునా?
ఒకవేళ నీ ప్రయత్నాలకు ఏదైనా అడ్డు తగిలింది అంటే నీ భవిష్యత్తు బాగుండాలి, అది నీ క్షేమం కాదు, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు, వద్దమ్మా అని నీ మీద ఉన్న ఆ మమతను బట్టి, ఆ ప్రేమను బట్టి నీకు అడ్డొచ్చింది తప్ప నిన్ను అడ్డగించి బాధ పెట్టాలని కాదు. నువ్వు చిన్నదానివి, తెలిసి తెలియని దానివి, నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు. నీకు ఆ జీవితం బాగుంటుంది, ఈ జీవితం బాగుంటుంది, ఇది నీ లైఫ్ అని నీ మీద ఆ మమకారాన్ని బట్టి చెప్పిద్ది. అది కూడా నీకు ద్వేషంగా మారితే అది నీ కర్మే తప్ప అమ్మ దోషం మాత్రం కాదు. ఓకేనా? యవనస్తురాలైన ఆడపిల్లలు కూడా వినండి. కదిలితే అమ్మ మీదకి తస్సుమని పోతారు ఆడపిల్లలు, మగపిల్లలందరూ. అమ్మ నీకు శత్రువు కాదు, నిస్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమించిన అమ్మ. అమ్మ నీకు ఏదన్నా వార్నింగ్ చేసిందంటే, వద్దు అని హెచ్చరిక చేసిందంటే అమ్మకు అనుభవాలు తెలుసు, అమ్మకు పరిస్థితులు తెలుసు. అమ్మ మాటను కూడా నువ్వు బేఖాతరు చేసి మూర్ఖంగా వెళితే నేను చెప్తున్న గ్యారంటీగా ఖచ్చితంగా ఏదో ఒకనాడు నువ్వు ఘోరంగా దెబ్బతిని ఏడుస్తూ, అమ్మా నీ మాట విననందుకు నా కర్మ కాలిందమ్మా అని నువ్వు ఓ అనకపోతే అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మా అని నువ్వు పశ్చాత్తాపడితే అన్నాడు నీ తల్లి కూడా నీకు ఉండకపోవచ్చు. ఇప్పటికే కొంతమంది అలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అమ్మ చెప్పిందే జరిగింది, అమ్మ అన్నదే జరిగింది అని ఏడుస్తారు. ఇప్పుడు అమ్మ మళ్ళీ అమ్మకి క్షమాపణ చెప్పడానికి, అమ్మ నువ్వు అన్నట్టే నా జీవితం అయిపోయిందమ్మా అని చెప్పడానికి అమ్మకు ఉండదు, ఇక నీకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పాయింట్లో మీరు అందరూ గ్రహించండి, పురుషుడైనా స్త్రీ అయినా, తల్లి తండ్రి ఇద్దరిని కూడా నిస్వార్థంగానే వాళ్ళు ప్రేమిస్తారు. మా నాన్న నా మీద లాభం సంపాదిద్దామని ప్రేమిస్తున్నాడని ఎప్పుడు అనుకోవద్దు నిద్రమోహం కుమారుడా. లేదు నాయన, నీ కాళ్ళు చేతులు పని చేయకపోతే నాన్న జీవితాంతం కష్టపడి నిన్ను బతికించుకుంటాడు, కానీ పనికిరాడండి బడయ్య అన్నాడు నానా. నువ్వు గాయపరిచే కొడుకు అయినా సరే నిన్ను భరిస్తానికి ఇష్టపడతాడు, నీ బాధలు భరించడానికి ఇష్టపడతాడు, కానీ నిన్ను చావుగోరాడు నాన్న. సరే ఇప్పుడు ఇద్దరి ప్రేమలో అమ్మ ప్రేమ బయటపడింది, నాన్న ప్రేమ కడుపులో ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. ఇప్పుడు అమ్మ సంగతి దిద్దాం. అమ్మ మెయిన్ మనకి, ఓకేనా? ఎవరు? అమ్మ మెయిన్. ఇక్కడ యేసయ్య ఏం చెప్పుకున్నాడంటే, నేను అమ్మ ప్రేమకు మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. ఏమన్నాడు? అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ గల్లాడిని అన్నాడు. అప్పుడు అమ్మే మరి మన నుంచి స్వార్థం ఆశించినప్పుడు, మన నుంచి బదులు ప్రేమ కోరనప్పుడు మరి యేసయ్య అట్ట కోరతాడు? అర్థమైందా? నేను అడుగుతా యేసయ్యని, ఏమయ్యా నేను అమ్మ కంటే మించిన ప్రేమ గల్లోడిని అన్నావు, మరి అమ్మే స్వార్థంగా ఆలోచించదు, తను ప్రేమిస్తుంది కానీ కొడుకు ప్రేమించాడా ప్రేమించలేదా పట్టించుకోదు, మరి నేను అమ్మ కంటే గొప్ప అన్నావు కనుక మరి నువ్వు అసలు పట్టించుకోకూడదు మమ్మల్ని. కానీ నువ్వేమన్నావు? మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, కుదరదు అంటున్నావు. ఏ క్యా హే? దేవునికి స్తోత్రం. ఇప్పుడు కంక్లూజన్కి వచ్చామని అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం. మీకు ఎందుకు అర్థం కాదు? మీరు చాలా తెలివిగలరు, నాకన్నా తెలివైన వాళ్ళు మీరు. యేసయ్య మీద కేసు రాద్దామండి, తప్పేముంది? నువ్వు అమ్మకంటే ఎక్కువ అన్నావు. అమ్మే మా ప్రేమను వెతకదు, మేము ప్రేమించామా ప్రేమించలేదు పట్టించుకోదు. ఆమె ప్రేమ కలిగింది, ఆమె మాకు జన్మనిచ్చింది కనుక ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు కూడా యేసయ్య నోరు మూసుకొని, మేము ప్రేమించినా ప్రేమించకపోయినా మొదటి ప్రేమ లేదు, చివరి ప్రేమ లేదు, అసలు మా నుంచి ప్రేమే అడగకూడదు, నువ్వు ప్రేమిస్తూ ఉండాలంతే అందాం. అప్పుడు యేసయ్య ఏమంటాడు? అబ్బా భలే కార్నర్ చేశారా నన్ను, అయిపోయింది, అమ్మను చూపించి కొట్టేశారుగా నన్ను, సభాషరా మీరు నిజంగా జ్ఞానవంతులు అని అంటాడు అనుకున్నారా? పొర్రపాటును కూడా అన్నాడు ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మకు మించిన ప్రేమ నాదని చెప్పాను, అది నిజమే. నేను మిమ్మల్ని ప్రేమిస్తా, మీరు నన్ను ప్రేమించినా ప్రేమిస్తా, ప్రేమించకపోయినా ప్రేమిస్తా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను కంటే ఆ అమ్మ కడుపులో నిన్నేసింది నేను. నేననేవాణ్ణి నువ్వు అనేదానివి ఉనికిలో ఉండాలని కోరుకున్నందుకు నీకు జన్మ వచ్చింది. లేకపోతే ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేక పుట్టావు నువ్వు. ఎంతోమంది పురుషులు ఉన్నారు, పురుషులు లేక పుట్టావా నువ్వు?
ఇంకొక పురుషుడు తక్కువయ్యాడని పుట్టావా? పురుషులు లేరు లోకంలో, ఇంత కోట్ల మంది ఉన్నారు, నువ్వెందుకే? అంటే కోట్ల మంది ఉన్నా కూడా నువ్వు ఒకడివి కావాలని ఆయన అనుకున్నందుకు నీకు జీవితం వచ్చింది. కోట్ల మంది స్త్రీలున్నా నువ్వు ఒకదానివి కావాలని ఆయన అనుకున్నందున నీకు లైఫ్ వచ్చింది. ఇది తిరుగులేదు. కాబట్టి నీకు జన్మనిచ్చిన అమ్మ గొప్పదే. ఆ అమ్మ కడుపులో అసలు నిన్ను రూపించిందే నేను. నీకు జన్మనిచ్చిన అమ్మన్నా కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు నిన్ను వదిలేసి ఉంది, కానీ నేను ఒక్క క్షణము కూడా నిన్ను వదలలేదు అంటాడు. ఎంతమంది ఒప్పుకుంటారండి? యేసయ్య ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? నమ్ముతున్నారా? రైట్, కరెక్టే, బాగానే గుర్తించారు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలన యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌనో మెస్సయ్యా. ఆయనే చెప్పాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను. ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఫాలో చేస్తూ ఉంటాడు. అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయింది, కానీ యేసయ్య మనల్ని, అంత ప్రేమ మనమంటే. బాగుంది. ఎందుకు అంత ప్రేమ అంటే? కన్నాడు కాబట్టి, నిర్మించాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అంత మమత. సరే, అది ఓకే. మన నుంచి ఎందుకు ప్రేమను ఆశిస్తున్నాడు అనేదానికి ఆన్సర్ ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించటం న్యాయం అని అడగట్లా ఆయన. ఆయన చెప్పే సలహా ఏంటంటే, నా ప్రేమ నీకు అవసరం కానీ నీ ప్రేమ నాకు అవసరం లేదురా అబ్బాయి, అమ్మాయి అని చెబుతున్నాడు. ఫస్ట్ నీ ప్రేమ ఎవడికి కావాలి? యేసయ్య అడుగుతున్నాడు స్ట్రైట్గా నిన్ను, నాకు కావాలా నీ ప్రేమ? బోడి ప్రేమ ఎందుకు? నాకెందుకు నీ ప్రేమ? నువ్వేమన్నా నాకేమన్నా గొడ్డలు ఇవ్వాలా నాకు నీ ప్రేమతో? నాకు బట్టలు లేకపోతే, గతి లేకపోతే నువ్వేం బట్టలు తెచ్చిస్తావా? అందుకు కావాలా నీ ప్రేమ? రే, నన్ను కూడా కాస్త ప్రేమించురా, బట్టలు లేవురా, కాస్త బట్టలు లేరా, నన్ను కూడా కాస్త ప్రేమించురా, కాస్త ఆహారం లేదురా, కాస్త ఆహారం తెచ్చిపెట్టరా అంటానికి నాకేమన్నా వస్త్రాలు తరుగా, ధాన్యం తరుగా, ధనం తరుగా, ఆహారం తరుగా? అసలు నీది నువ్వేం తీసుకొచ్చి నాకు ఇస్తా చెప్పవా? ఎవడికి కావాలి అసలు నీ ప్రేమ? అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెడుతుంది నేను. నువ్వు తినే తిండి కూడా నేను ఇచ్చింది, నువ్వు కట్టే బట్ట నేను ఇచ్చింది, నువ్వు ఉన్న భూమి నేను స్థాపించింది, నీ పైన ఆకాశం నేను స్థాపించింది. ఏ సీజన్కి ఆ సీజను ఋతువులు మార్చి వర్షాలు పడేటట్టు చేసి, ఎండలు కాసేటట్టు చేసి, చలి వచ్చేటట్టు చేసి, రకరకాల ఋతువుల్ని మార్చి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలిగిస్తుంది నేను. నువ్వేమి ఇస్తావు నాకు చెప్పు? ఏం చేస్తావు నువ్వు నాకు? నాకు చొక్కా లేదు, ఒక అంగి గుట్టుకురా. ప్రభా సైజులు చెప్పు ప్రభా. రాసుకో, ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీ నాది, కుట్టుకురా. ఏంది? ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీ నాది, కుట్టుకురా ఒక అంగి, కుట్టుకురా ఒక అంగి. అయ్యా, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కుట్టినాక సరిపోదు ప్రభా. సముద్రాలు ఉన్నాయి కదా, సప్త సముద్రాలు, వాటన్నిటిని ఇదిగో నా పుడిసిలిలో, దోసిలి కూడా కాదు, పుడిసిల్లో కొల్చా, ఇది నా హ్యాండ్ కొలతా, ఎయ్ కుట్టు. ఏది నాయన, సముద్రాలంతా నీ పుడిసిల్లో పట్టినాయా? అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుందో ఆ చేతికి? అసలు మేము కుట్టుకు రావటం అంగి కుదరదు ప్రభా, కుదరదు కదా. మరి ఏం చేస్తావు నువ్వు నాకు? ఎవడికి కావాలి నీ ప్రేమ? కరెక్టే ప్రభా, అవసరమైతే అన్ని మాకు అవసరమైనవి నీ దగ్గర ఉన్నాయి కనుక నీ ప్రేమ మాకు అవసరం, కానీ మా బోడి ప్రేమతో నీకేం నిమిత్తం లేదయ్యా, అవసరం లేదయ్యా
అనేది నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మన ప్రేమతో ఆయనకి ఏమైనా అవసరం ఉందా? మీకు దండం పెడతా పెద్దగా చెప్పండి. అవసరం లేదు. అరే మన పిల్లలే ఒప్పుకోరు. అరే ప్రేమరా, ప్రేమ చూపిస్తున్నా. ఎవడికి కావాలి డాడీ నీ ప్రేమ? నీ బోడి ప్రేమ. నేను బతకగలను డాడీ, డాడీ నేను బతకగలను, డాడీ నేను బతకగలను, మమ్మీ నేను బతకగలను మమ్మీ. ఎవడికి కావాలి మమ్మీ నీ బోడి ప్రేమ? నీ బోడి ప్రేమ అని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మనుషులే ఆ మాట అన్నప్పుడు ఇంతమందిని నిలబెట్టిన ఆయన నీ ప్రేమను కోరతాడా? లెక్క చేస్తాడా? మరి అసలు అవసరం లేనప్పుడు, ఆ కాంక్షే దేవునికి లేనప్పుడు బాయ్ మీరు నన్ను ప్రేమించకపోతే బాగుంటుందని వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుట ఆయన అవసరం కాదు, అది మనకే అవసరం కాబట్టి. అర్థమైందా? ఎవరికి అవసరం? మనం ఆయన్ని ప్రేమించటం ఎవరి అవసరత? అది ఆయన అవసరత కాదు, మన అవసరత. ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే. ఏంది మీరు చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే, మనం ఆయన్ని ప్రేమించటం కూడా మన అవసరతే. ఆయనకేం అవసరం లేదు, మరి మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే మీరు నన్ను ప్రేమించటం వలన మీరు భద్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించటం వలన పవిత్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించినట్లయితే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి కావలసిన శక్తి నా నుండి మీకు వచ్చింది. మీరు నన్ను ప్రేమించి నాకు అందుబాటులో ఉంటే నా నుండి సరఫరా అయ్యేవన్నీ మీరు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఎందుకు నన్ను ప్రేమించమన్నానంటే నన్ను ఎవరో ప్రేమించేవాళ్ళు లేక కాదు, నన్ను ప్రేమించుట మీకే మేలు గనుక, మీకే క్షేమం గనుక, అది మీకే ప్రయోజనం గనుక. అర్థమైందా? దేవుని మనం ప్రేమించటం అనేది మన అవసరత, దేవుని అవసరత? రైట్. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం. ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. చూడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. అది ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అద్దుగో, ప్రభువుని ప్రేమించిన వాడు, ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడిన వాడు. అంటే ప్రభువుని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభమే లేదు, కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది. ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభమేమి లేదు, కానీ నీవు ఆస్తికర్తవవుతావు. ఎందుకంటే సామెతల్లో ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని. ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు, కానీ నీకు లాభం ఉంది. ఏంటో తెలుసా? సమస్తము నీ మేలుగే మారిపోతాయి. ప్రభువుని ప్రేమిస్తే నువ్వు, ఆయనకు వచ్చే లాభం ఏమి లేదు, కానీ నీకే జీవ కిరీటం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1:12. ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను. ప్రేమించిన వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తే, ఏమంటే మీకేమన్నా విసుగ్గా ఉందా, లేకపోతే ఇంట్రెస్ట్గా ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ప్రార్థన చేసేస్తా, లేదు ఇంట్రెస్ట్గా ఉంటే చెబుతా, ఇబ్బంది ఏం లేదు. నేను అసలు లెక్క చేయను. వెళ్ళిపోదాం అంటే లేచి నిలబడండి, ప్రార్థన చేస్తే వెళ్దాం. కానీ నేను చెప్పేది తీవ్రంగా తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతారు మీరు. ఆదివారం ఏదో కూటానికి వచ్చాను, ప్రసంగం వింటుందానని దరిద్రపు ఆలోచన రానియొద్దు. దేవుడు నాకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడని తెలుసుకో. దేవుడు నాకు తెలియని ఒక సంగతిని ఈరోజు నా గ్రహింపులోకి తెస్తున్నాడని మైండ్ దగ్గర పెట్టుకొని విను. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, జాగ్రత్త. దేవుని నువ్వు ప్రేమించటం ద్వారా దేవుడికి ఒరిగేది ఏం లేదు, కానీ నీకే చాలా ఒరుగుతాయి. ఏం ఒరుగుతాయి తెలుసా?
ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతాము. ఏమున్నాయి మచ్చుతునగలా కొన్ని చెబుదామా? ఇప్పుడు నేను 2 చెప్పా. ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో. యాకోబు రాసిన పత్రిక 1:12 ప్రేమించిన వాడికి జీవ కిరీటం. యోహాను సువార్త 14:15 ప్రేమించిన వాడికి ఆజ్ఞలు గైకొనే శక్తి వచ్చింది. 2. మూడవది రోమా పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏది జరిగినా సరే సమస్తము వచ్చి మేలుకే మారిపోతాయి. కీడులాగున్నాయి కూడా మేలుకే మారిపోతాయి. అదంతే. ఎన్నైనా ఇప్పుడు 4వది నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని సామెతల్లో అన్నాడు. అంటే దేవుని ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు. చేతులు చాపటం కాదు, అనేక మందికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ విధమైన ఆశీర్వాదం ఆత్మీయంగాను భౌతికంగాను కూడా యేసయ్య ఇస్తాడు. 5వది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అన్నాడు. సాతాను కల్పించేటువంటి ఊరులు ఉచ్చులలో నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడట. దేవుణ్ణి ప్రేమించేవాడిని గొప్ప చేస్తానన్నాడు, కనపరుస్తానన్నాడు. చూడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడు. ఇవన్నీ ఎవరికి? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? కానీ ఆయన్ని ప్రేమించడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయో చూడు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పచెబుతాడంట. నువ్వు శ్రమపడే పని లేదు. నేను అదే చెబుతాను చాలాసార్లు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నువ్వు కట్టని ఇంట్లో నువ్వు నివసిస్తావు. అంటే నువ్వు నివాసం ఉండటానికి ఇంకొకటి కడతాడు అంతే. ఇంకొకటి చేత కట్టిస్తాడు దేవుడు. నీగా మైండ్ పోయింది, ఆ ఇల్లు నీకు వచ్చింది. ఇదేం చేసాయా అని చెప్పాను కదా. నువ్వు నాటని తోటను అనుభవిస్తావు, నువ్వు కట్టని ఇంట నువ్వు నివసిస్తావు. నీది కాని దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు కదా. ఇదంతా తనను ప్రేమించే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే కృప. ఇలా కొన్ని నేను ఒక 5-6 చెప్పానో లేదా ఒక 7 చెప్పానో. ఈ కొన్ని ఇంకా ఇన్నున్నాయి మీరు బైబిల్ చదివితే. మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా? ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలా వద్దా? ఎవరి కోసం ప్రేమించాలి? పెద్ద నువ్వేదో ఆయన్ని ప్రేమించి వరగబెడుతున్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. నువ్వు ఆయన్ని ప్రేమించి నీకే మేలు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక ఆఖరి మాట, అసలు ఇంతకు ప్రేమించడం అంటే ఏంటి? పొద్దున ఒక మాట చెప్పా. దేవుణ్ణి ప్రేమించటం, దేవుని సన్నిధిలో గడపటం, దేవునితో ఏకాంతంగా గడపటం, రోజు కొంత సమయం దేవునికి కేటాయించటం, దేవుని స్తుతించటం, ఆరాధించటం, కీర్తించటం, మహిమపరచడం, ఇదంతా దేవుణ్ణి ప్రేమించే చేస్తాం. ప్రేమించేదన్ అధిక ఓకే మీరు పాడతారు, తెలుసు నాకు. ఇవన్నీ ఆరాధించినా, ప్రార్థించినా, సహవసించినా, ధ్యానించినా, ఇదంతా దేవునికి టైం కేటాయించిన, ఏకాంతంగా గడిపిన, మందిరంలో గడిపిన, ఇదంతా ప్రేమలో భాగమే. ప్రేమించే చేస్తారు. అయితే వినండి, ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవునికి అందుబాటులో ఉండటమే ప్రేమించటమా, లేకపోతే దేవుని ప్రేమించటంలో ఇంకా ఏమైనా సంగతి ఉందా? ఇవి ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా మీరు మైండ్లో పెట్టుకోండి. నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నెరవేర్చుట దేవుని ప్రేమించుటలో భాగమే. అర్థం కాలేదు కదా? మళ్ళీ ఒకసారి చెబుతా. నీ కుటుంబ బాధ్యతను నీవు సరిగా నిర్వహించుట అనేది నువ్వు దేవుని ప్రేమించుటలో భాగమే అన్నాను. కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏముంది అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భర్తని, పిల్లల్ని ఎగ్గొట్టి, నేను అచ్చంగా మందిరంలోనే ఉంటా, మీరు మొత్తం కలిసి ఏ వాగన్నా చూసుకోండి,
ఎందుకంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి, నాకు దేవుడు అంటే ఇష్టం, నాకు దేవుడు అంటే లవ్, దేవుడే నా ప్రపంచం. కాబట్టి మీరు ఏదన్నా పెద్ద బాయ్ చూసుకొని దూకండి, నేను ఆయనతో ఉండిపోవాలి. నాకు ఆయనే లోకం, ఆయనే ప్రపంచం, ఆయనకు దూరంగా ఉండలేను. శాలెమన్న కూడా చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారని. కాబట్టి మీ అందరికీ సలాం అని కొంతమంది ఆవేశపడతారు కాబట్టి ఈ అంశం మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే పొద్దున్న చెప్పింది ఇప్పుడు చెప్పింది రెండు వినాలి మీరు జాగ్రత్తగా అని చెప్పాను. ఇది ఒక్కసారి చెబితే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ మీరు వినండి, ఖచ్చితంగా మంచి విషయాలు మీరు నేర్చుకొని ఎదుగుతారు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుణ్ణి ప్రేమించండి అంటే అన్ని ఎగ్గొట్టి దేవునికి అందుబాటులోకి రండి అనే. అన్ని ఎగ్గొట్టి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటంటే బాధ్యతలు నెరవేర్చటం. ఇది యేసయ్యే మనకు చూపించాడు. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? పెద్దగా చెప్పాలి. తండ్రిని యేసయ్య ప్రేమించినంతకంటే ఎక్కువ ఎవరన్నా ప్రేమించారా? అస్సలు మాట్లాడే పనే లేదు. తండ్రే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అంటే తండ్రిని యేసయ్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు. మరి అప్పుడు అన్నీ ఎగ్గొట్టి తండ్రితో అడవిలో ఉండాలి కదా యేసయ్య. కానీ మీకు తెలుసా, 30 సంవత్సరాల వయసు వచ్చిందాకా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక, తండ్రి ఇచ్చిన బాధ్యత కుటుంబం గనక, ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ రెక్కలు వచ్చిందాకా కష్టపడ్డాడు. బాగా వినండియా, బాగా వినండి అమ్మా. కొంతమంది సేవకని వచ్చారు, సేవకులు, నేను విమర్శించట్లేదు, ప్రభు నన్ను క్షమించుగాక, దైవజనులు. భర్త సేవకి, భార్య పనికి. బ్రదర్ ఎలా జరుగుతుంది అంటే, నేను సేవకి వెళ్తున్నాను, ఆ అమ్మాయి పనికి వెళ్తుంది, ఆ వచ్చిన డబ్బులతో నడిపిస్తూ ఉన్నాము అని కొంతమంది సేవకులు చెప్పగా నేను విన్నాను. కొంచెం బాధ వేసింది నాకు. ఎందుకంటే ఒక పొరపాటు జరుగుతుంది అక్కడ, ఒక పొరపాటు జరుగుతుంది. ఏమిటి ఆ పొరపాటు అంటే, సేవకి వెళితే ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఒకవేళ కష్టపడి పని చేసుకుంటే ఇద్దరు కలిసే చెయ్యాలి. ఎందుకంటే కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మొదట పురుషుడిది, తర్వాత స్త్రీది. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన మాట ఉందో. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుని సేవకు వచ్చాను నేను అని నువ్వు వస్తే, ఒకవేళ పూర్తిగా సమర్పణ చేసుకుంటే, పూర్తిగా ఇద్దరు కలిసి సేవలో ఉండాలనుకుంటే ఇద్దరు కలిసి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన యందును ప్రకటించుట యందును దేవుని పనిలో మునిగి తేలండి. మీ ఫీడింగ్ దేవుడే చూసుకుంటాడు, మీ పోషణ దేవుడే చూసుకుంటాడు. నేను సమర్పణ నువ్వు చెబుతున్నావు, నీ భార్య పనికి వెళ్తుంది, నువ్వేమో పొద్దున కాసేపు ప్రార్థన, సాయంత్రం కాసేపు ప్రార్థన, మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా టైం వేస్ట్ చేస్తా ఉన్నావు. అది కాదు కదా. భార్యాభర్త ఇద్దరు సేవకు వచ్చారా? అట్లయితే ఇద్దరు సమర్పించుకొని, దేవుడు కంప్లీట్గా అన్నీ మానేసి రమ్మన్నాడా, మాట్లాడా? అట్లయితే ఇద్దరు కలిసి మీ టైంని, ఇంకా వేరే పని లేదు కనుక, మరి ఒక పనికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని దగ్గర ఉండాలిగా, యజమానుడి కింద ఉండాలిగా. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థించుట యందును ప్రకటించుట యందును ఆ 8 గంటల లెక్క దేవుడికి చెప్పాలి. ఆ విధంగా నువ్వు చేసి చూడు, నీకేది తక్కువ కాకుండా ఆయన నిన్ను పోషించుకుంటాడు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? లోకంలో యజమానుడి కింద పనికి పోయినప్పుడు పొద్దున్న 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు, 8 గంటలు చేయాలిగా. అదేదో నువ్వు ఇప్పుడు దేవుడు అనే యజమానుడి కిందకి వచ్చావు సేవకు గనుక, ఆ 8 గంటలు అక్కడ లెక్క చెప్పు. నిన్ను దేవుడు బలపరిచి ఒక వెలుగుగా నిన్ను చేయకపోతే అప్పుడు అడుగు. కానీ ఏం జరుగుతుంది, ఎక్కువ శాతం మంది సమర్పణలోనికి వచ్చి ఇద్దరు పని మానేశారు, పిల్లలు ఉన్నారు, అటు పని చేయటం లేదు, ఇటు దేవుని పని చేయటం లేదు. అప్పుడు దరిద్రతతో అల్లాడుతూ శాపాన్ని అనుభవిస్తూ చివరికి పిల్లలు దేవుని యందు అసహ్యపడేటట్టు తయారయ్యారు, ఇబ్బంది పడుతున్నారు.
ఏం డాడీ ఏది చెప్పినా దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి అంటావు. అందరికేమో అందరూ తీసుకొచ్చేసి కనీసం ఫీజు కట్టడానికి కూడా దేవుడు ఇవ్వాలంటాం. ఇంకెందుకు డాడీ మమ్మల్ని స్కూల్కి పంపించడం, వాళ్ళు చదివించడం, అవమానంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఎండలో నిలబెడుతున్నారు, మా తోటి స్టూడెంట్స్ ముందు కాలేజీలోంచి బయటికి పంపించారు, ఎందుకు డాడీ? దేవుడే ఇవ్వాలి, మరి మేము సేవలోకి వచ్చాం, మరి తప్పదు అంటే ఎప్పుడు ఇస్తాడు డాడీ, ఎలా ఇస్తాడు దేవుడు, ఏది దేవుడు ఇచ్చేది అని పిల్లలకు దేవుని యందు ఒక రకమైన అసహ్యత వచ్చింది. అలా రాకుండా ఉండి దేవుడే కదిలి నీకు జీతం ఇవ్వాలంటే, నువ్వు లోకంలో యజమానుడి కింద పనికి వెళ్ళినప్పుడు 8 గంటలు ఎలా లెక్క అప్పచెప్పావో కనీసం 4 గంటలు అప్పచెప్పవయ్యా, నా యేసయ్య నీకు జీతం ఇయ్యకపోతే అప్పుడు అడుగు. ఓ దైవజనుడా, ఓ దైవజనురాలా, అలా లెక్క అప్పచెప్పు దేవునికి. కానీ నువ్వేం చేస్తావు? సేవకాన్ని సమర్పించుకున్నారు, పొద్దున కాసే ప్రార్థన, సాయంత్రం కాసే ప్రార్థన, మధ్యలో అంతా టైంపాస్ వ్యవహారమే. 8 గంటల లెక్కేది. అలా చేయాలి. చేసి చూడండి, దేవుడు శక్తితో నింపుతాడు. నువ్వు నిలబడ్డ చోట ఉద్యోగం వచ్చింది, నువ్వు చెట్టు కింద నిలబడ్డా కూడా సంఘం కట్టబడిద్ది. ఎందుకంటే కార్యం జరిగిద్ది, కార్యాలు చేస్తాడు దేవుడు. ఎందుకంటే దేవా నువ్వు కదలమని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు, దేవుడిని కదిలిస్తున్నావు, నువ్వు వెళ్ళి ప్రకటించినప్పుడు అది శక్తివంతమైంది. నువ్వు తాకినప్పుడు వ్యక్తులకు రోగాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, దయ్యాలు పోతాయి, పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతాయి. అది జరిగిద్ది, ఉద్యోగం వచ్చింది. అప్పుడు నువ్వు అడవిలో ఉన్నా కూడా సంఘం కట్టబడిద్ది, ఆ సంఘమే నిన్ను పోషించుకుంటుంది. ఇదంతా జరగాలంటే ముందు నువ్వు దేవుడిని గెలిచాలి కదా. సమర్పణ అన్నావు, నువ్వు ఆ పని చెయ్యవు, నువ్వు ఆ పని చెయ్యవు, ఈ పని చెయ్యవు. ఈ 2 పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటావు, సెల్ ఫోన్ ఒకటి దొరికింది చూస్తావు, పిల్లలు అడిగితేనేమో పిల్లల మీద కసిరించుకుంటావు, భార్య అడిగితే భార్య మీద కసిరించుకుంటావు. ఏయ్ నేను సేవకుడిని, శపించబడతారంటావు. ఇది కరెక్ట్ కాదు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. వినాలి, అందరూ వినాలి, సేవకులు కూడా వింటారు కనుక చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ పని చేసుకుంటా బ్రతకాలి, సేవ చేయాలి అంటే భార్య చేసి భర్త ఉంటాం కాదు, భర్త కూడా చేయాలి. కష్టపడి ఇద్దరు పని చేసుకుంటా సేవ చేయండి, అది తప్పేం కాదు. పౌలు చూపించిన మాదిరి అదే. అర్థమైందా? అలా కాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అమ్మాయి, నేను దేవుడితోనే ఉంటాను అంటే సేవలో ఉంటాను, నేను ఏ పని చేయను, నువ్వు చేస్తా ఉండు, తెస్తా ఉండు, అందరం కలిసి తిందామంటే అది వాక్య విరుద్ధం, పాపం. ఎంత పాపం అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను తీయని తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చూడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అబ్బాయి ఎవడైనా అన్నాడా లేకపోతే ఎవరితైనా అన్నాడా? పూలింగం వాడాడా, స్త్రీలింగం వాడాడా అక్కడ? అంటే ఎవరి గురించి? ఎవడైనను అంటే మగవాడి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను స్వకీయులను అంటే ఎవరో క్లారిటీ ఇస్తున్నాడు. విశేషముగా తన ఓన్ ఫ్యామిలీ, తన ఇంటి వారిని సంరక్షించాలట. అంటే సంరక్షించడం అంటే ఏంటి? నీడను ఏర్పాటు చేయాలి, వస్త్రం ఏర్పాటు చేయాలి, ఆహారం ఏర్పాటు చేయాలి, నీటిని ఏర్పాటు చేయాలి, వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చాలి. అలా చేయుట ద్వారా సంరక్షించుట అంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను నా భార్యనుగా స్వీకరించి కలిమి అందును, లేమి అందును, మేలునందును, కీడునందును, వ్యాధి అందును, బాధ ఎందును, సుఖమందును, దుఃఖమందును నిన్ను ప్రేమించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, ఇతరులను ఎవరిని ఆశించక నీతోనే కాపురము చేయుదును అని ప్రమాణం చేస్తారు కదా. అక్కడ సంరక్షించి అనే పదం వాడతారు. సంరక్షించుట అంటే ఆమెకు అన్నీ చూసుకోవాలి, పిల్లలకు అన్నీ చూసుకోవాలి. ఇది జంట చేయాలి, మగవాడు చేయాలి. అందుకే ఎవడైనా అని వాడాడు ఇక్కడ. ఎవడైనా తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. స్త్రీలు పురుషులు ఇద్దరు వినండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? కుటుంబ బాధ్యత ఎగ్గొట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని పొద్దస్తమానము
దేవుణ్ణి ప్రేమిస్తున్నానని, దేవుని పనిలో ఉన్నానని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయటం దేవుని ప్రేమించటం కాదు. కుటుంబ బాధ్యతను సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటం. అర్థమైందా? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇస్తానే యేసయ్య కుటుంబాన్ని లాక్కొచ్చాడండి. 30 ఏళ్ళు వయసు వచ్చిందాక తోడబుట్టినటువంటి సంతానం, మిగిలిన కుటుంబం వాళ్ళందరికీ రెక్కలు వచ్చిందాక కష్టపడ్డాడు ఆయన. వడ్రంగం పని చేశాడు, చెక్క పని చేశాడు. కుటుంబాన్ని ఎవరికి చేతులు జాపనిలే. బాయ్ చదువుతున్నావా? పార్ట్ టైం చూసుకో, నాన్నకి సహకారిగా అవుతావు, నీ ఖర్చు కన్నా ఉపయోగపడతాయి. చదువుతున్నావా? కాస్త పార్ట్ టైం చూసుకో, ఏదన్నా ఏం పర్లా. హోటల్లో కప్పులు ఎత్తినా పర్వాలా, ప్రాబ్లం ఏం లేదు. మరి అవమానం కదంటే అదొక అనుభవంగా ఉంటుంది. రేపు ఆ స్థితిలో ఉన్న నువ్వు గొప్పవాడమైనప్పుడు చెప్పుకోవడానికి ఒక గొప్ప సాక్ష్యంగా కూడా ఉంటుంది. అది ఏం పర్వాలా, సిగ్గు తలంచొద్దు. అంటే అందరూ కప్పులు దేవులాడుకోండి అని చెప్పట్లేదు నేను. అంటే కుటుంబాన్ని సంరక్షించడం కోసం, కుటుంబ బాధ్యత నెరవేర్చడం కోసం ఎంత తగ్గించుకున్నా పర్వాలేదని చెప్తున్నా. ఏమన్నా అపార్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా అయ్యా? అపార్థాలు ఎక్కువ ఇప్పుడు, అది గొడవ. స్తోత్రం చెప్పండి. అర్థం చేసుకున్నారా? అపార్థం చేసుకున్నారా? స్తోత్రం. కానీ స్త్రీ పురుషుడు తమ తమ బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే అది దేవుని ప్రేమించినట్టు కాదు, ప్రేమించనట్టే. ఎందుకంటే మనం చదివిన మూలవాక్యంలో యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, అది నీకే తెలియను అని పేతురు చెబితే, అట్లయితే ఇదిగో పని చేయి అన్నాడు. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయి అని పని చేయమన్నాడు. నన్ను ప్రేమిస్తే పని చేస్తావు నువ్వు అంటే తన సంఘము అనే బాధ్యతను అప్పగించాడు. అదే సమయంలో పేతురు విశ్వాసాలైన భార్యను వెంట పెట్టుకొని కుటుంబ బాధ్యత కూడా నెరవేర్చాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయటం అనేది దేవుని ప్రేమించటంలో భాగము. బాధ్యతలు సరిగా నెరవేర్చటము దేవుని ప్రేమించటంలో భాగము. ఆఖరికి దేవుడి పేరు చెప్పాక కొట్టడానికి కూడా లేదు. కుటుంబం నీకు సపోర్ట్ చేసి వెళ్ళు అంటే అప్పుడు నువ్వు చేయొచ్చు. కానీ కుటుంబం నీ మీద డిపెండ్ అయితే కుటుంబ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. అలా చెయ్యనోడు దేవుణ్ణి ప్రేమించినోడు కాదంట, అవిశ్వాసి కన్నా చెడిపోయినోడంట. కన్నావు కదా పిల్లల్ని, మరి వాళ్ళకి ఎవడు తెచ్చిపెట్టాలి? నీదే బాధ్యత. రైట్. నంబర్ 1 అది. నంబర్ 2, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయటము. రెండవది దేవుడు భూమి మీద నీకు ఇచ్చినటువంటి సువార్త సేవ, నశించిపోతున్న ఆత్మలకు ఆయనను ప్రకటించుట, దేవుని ప్రేమించుట. ఎందుకంటే దేవుని ప్రేమించుట అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పని చేయుట. అయిపోయింది, ఇంక నేను చెప్పను. ఇంక నీకు బుర్ర ఉంటే అర్థం చేసుకో. పెద్దోడా, అర్థమైందా? పని చేయుట అంతే. అది ఇంటి కోసం పని చేయాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం పని చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం పని చేయాలి, సంఘములో పని చేయాలి, సమాజంలో కూడా సమాజ శ్రేయస్సు కొరకు పని చేయాలి, పాటుపడాలి. ఇవి నా యేసయ్య 2 చేశాడు. అటు అరణ్యములో ఏకాంతంగా తండ్రితో గడిపాడు, ఆయన్ను ప్రేమించి. ఆయనను ప్రేమించే ఆయన ఇచ్చిన బాధ్యత, మనుషులకు శుభవార్త ప్రకటించాడు. ఆ తండ్రిని ప్రేమించే సిలువెక్కాడు, ఆ తండ్రిని ప్రేమించే ప్రాణత్యాగం చేశాడు. అందుకే తండ్రి మరణ వేదనలు తొలగించి ఆయన తిరిగి లేపాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, నేను అడవిలోనే ఉంటాను అని కొండకు పోయి ఆడే కూర్చున్నాడు యేసయ్య. కూర్చున్నాడా? కొండకు పోయి అక్కడ గడిపాడు. 2, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు
చోటు కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని. ఆగు ఆగు, ఏం పాడావు చెప్పు, ఏం పాడు, మళ్ళీ పాడు. దినమంతా నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. నా యేసయ్య దినమంతా తండ్రిని ప్రేమించే ఆయన ఈ పిల్లల్ని ప్రేమిస్తాడు గనక ఈ పిల్లలకు సేవ చేశాడంట. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించి. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించే మనకు సేవ చేశాడంట. మళ్ళా సాయంత్రానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ గడిపాడంట. కాబట్టి నీకు ఈ రెండు అనుభవాలు ఉండాలి. నాన్నతో నువ్వు ఒంటరిగా గడుపుకునే అనుభవాలు ఉండాలి. నాన్న సంతోషం కోసం నువ్వు నీకు అప్పగించిన బాధ్యతలు సరిగా నెరవేర్చాలి. ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదనుకో, నేను పూర్తి కాలం తండ్రి సేవలోనే ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో, అట్లయితే పెళ్లి పక్కన పెట్టి, అంతేగాని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఎత్తిన వస్త్రం వేసి నీ సావు నువ్వు సావు, నేను భక్తి కార్యక్రమంలోకి వెళ్ళాను అంటే మర్యాద కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకవేళ వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారనుకో, ఇక అడ్డం లేదు, పూర్తిగా దేవుని పనిలో ఉండొచ్చు. వాళ్లే నాకొద్దు పో అన్నారనుకో, దేవునికి స్తోత్రం. కాదండి బాధ్యత వద్దు పో, కాదమ్మా బాధ్యత నెరవేరుస్తా వద్దు పో, అట్లయితే ఇంక సంతోషం పో అని పూర్తిగా దేవుని పనిలో ఉండే, ఇబ్బంది లేదు. కానీ నీ అంతటా నువ్వు నెత్తిన వస్త్రములు వేస్తే తేడా. కాబట్టి దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు, దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపోవాలి. తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే. దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా, నేను నీకు 1000 రూపాయలు వేశాను ప్రభా. ఆయన అంటాడు, అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు. వేస్ట్ ముసలోళ్ళు ప్రభా, వాళ్ళు వేస్ట్ ప్రభా, నేను అసలు నువ్వంటే నాకెంత లవ్వో లవ్వు. అరే లవ్ అని నా చెవులో పెట్టకరా పువ్వు. నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకు అంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానా లెక్కలు చెబుతున్నావు. ఎవడేమన్నాడు రా నిన్ను? ముందు పెట్టురా, వాళ్ళకి అన్నం పెట్టురా, వాళ్ళకి బట్ట ఇవ్వరా. వాళ్ళు పాచిపోయిన వేసుకొని తింటున్నారు, బూజు పట్టిన వేసుకొని తింటున్నారు. వాళ్ళని చూడరా. నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులాడుకుంటారా వాళ్ళు. ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా? నువ్వు నన్ను ప్రేమిస్తే మరి తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలియదా? ఏం చెప్పాను రా నీకు? తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా. నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని, వాళ్ళు తిన్నారో లేదో, చచ్చారో బతికున్నారో చూడకుండా నువ్వు వచ్చి నా దగ్గర ఆరాధన చేస్తున్నాయి. నాయన ఎవడికి కావాలరా నీ ఆరాధనలో? నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు. వాళ్ళకి బెట్టరా పోయి అన్నాం. అదిరా నన్ను ప్రేమించటం అంటే, నేను చెప్పిన మాట వింటావురా, నెరవేర్చటం రా ప్రేమించటం అంటే.